గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు లాస్ట్ క్లాస్ కొద్దిగా మనకు డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఈ సింధు నాగరికతకు సంబంధించి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలనుకుంటున్నాను నేను. సో అందుకోసం మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మళ్ళీ విననే వాళ్ళు ఒకసారి మళ్ళీ కంటిన్యూ కావచ్చు. సో దీంట్లో టాపిక్ చూడండి ఒకసారి. సింధు నాగరికత, సింధు నాగరికత. దీని టైం పీరియడ్ చూసినప్పుడు 2500 BC నుండి 1750 BC ఈ మధ్య కాలాన్ని మనం సింధు నాగరికత వర్ధిల్లిన టైంగా చెప్తాం అన్నమాట. సో ఓకే కదా, వాయిస్ కానీ వీడియో కానీ ఒకసారి చెక్ చేసుకోండి మనం. సో సింధు నాగరికత, ఈ సింధు నాగరికత యొక్క టైం 2500 BC నుంచి 1750 BC, 2500 BC టు 1750 BC. ఇది యాక్చువల్గా చరిత్రకారులు కానీ ఆర్కియాలజిస్టులు కానీ ఆమోదించినటువంటి సంవత్సరం ఇది. 2500 BC నుంచి 1750 BC అనేది. సో ఓవరాల్గా దీన్ని యాక్చువల్గా అయితే 3000 BC టు 1750 BC అంటారు కానీ దగ్గరగా, ఓకేనా. సో మనకి 1750, సో 2500 టు 1750 అనేది ఎగ్జాక్ట్ టైం అనమాట. ఇది మెజారిటీ బుక్స్లో మనకు కనిపించేటువంటి ఇయర్, ఓకేనా. 2500 BC టు 1750 BC అనేది మనం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది డేట్. నెక్స్ట్ దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అన్నప్పుడు, సో ఫస్ట్ వచ్చేసి మనం పరిచయం అనే టాపిక్ చదువుకోవాలి అని చెప్పుకున్నాం. ఆల్రెడీ విన్న వాళ్ళు చూడండి ఒకసారి. నెక్స్ట్ రెండవది త్రవ్వకాలు అనేటువంటి టాపిక్, త్రవ్వకాలు. నెక్స్ట్ తర్వాత విస్తీర్ణం, ఏరియా. సో సింధు నాగరికత యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అనేది మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత సింధు నాగరికత వర్ధిల్లినటువంటి కాలం, టైం పీరియడ్ అంటాం. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా సార్, ఒకటే కదా అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు చరిత్రకారులు. సో వాళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే మనం పరిగణించాలి కానీ నిజాలు మనకు అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ మనకు జాన్ మార్షల్ ఏం చెప్పాడు, అసలు సింధు నాగరికత కాలం గురించి ఫస్ట్ టైం చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. లేదంటే ఫెయిర్ సర్వీస్ ఏం చెప్పాడు, నెక్స్ట్ మనకు రొమిలా తాపర్ ఏం చెప్పింది టైం పీరియడ్, ఇలా మనకు అడిగే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా సింధు నాగరికత వర్ధిల్లిన కాలం అయితే ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత కాలం తర్వాత ఈ నాగరికతకు ఉన్నటువంటి పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి, ఒకటే కాదు సింధు నాగరికతే కాదు ఈ పేరు. సో అలా వివిధ రకాల పేర్లను మనం ఎలా వాటిని ఆ పేర్లతో పిలుస్తాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత పేర్ల తర్వాత 6th వన్ వచ్చేసి సమకాలీన నాగరికతలు అంటాం. సమకాలీన నాగరికతలు అన్నాం, కాంటెంపరీ సివిలైజేషన్స్ అని చెప్తాం, ఓకేనా. సమకాలీన నాగరికతలు ఏమేమి వర్ధిల్లాయి, ఈ నాగరికత వర్ధిల్లే టైంలో సప్తసింధు నాగరికత, సప్తసింధు పరివాహక ప్రాంతంలో వర్ధిల్లిన ఈ నాగరికతకు సమకాలికంగా ఏ ప్రాంతాల్లో ప్రజలు నివసించారు అనేది మనం ఇక్కడ చదవాల్సినటువంటి అంశం. సో కాబట్టి సమకాలీన నాగరికతలు అనేది నెక్స్ట్ టాపిక్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత 7th వన్ ఏంటంటే, సో వీళ్ళకి సంబంధించినటువంటి సమాజం ఏ విధంగా ఉందో చూస్తాం అనమాట. సమాజం, సొసైటీ. ఇలా సమాజంలో ఏ ప్రజలు నివసించేవారు, పాలకులు, అధికారులతో పాటు వ్యవసాయదారులు, సేవకులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, భూస్వాములు, ఇలా అనేక రకాల వర్గాల వారు నివసిస్తారు. వాళ్ళ యొక్క జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు కట్టుకునే బట్టలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క వస్త్రాలంకరణ ఏ విధంగా ఉంది, అలంకరణ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి ఫుడ్ తినేటువంటి వారు, ఇవే మనం వాళ్ళ యొక్క సమాజం గురించి తెలుసుకోవడం అంటే. నెక్స్ట్ తర్వాత సింధు ప్రజలకు సంబంధించిన మత పరిస్థితుల గురించి మనం మాట్లాడాలి. మత పరిస్థితులు, రిలీజియస్ కండిషన్స్. మత పరిస్థితులు అంటే జైన మతమో, బౌద్ధ మతమో, లేకపోతే హిందూ మతం అని కాదు, కానీ వీళ్ళు ఎక్కువగా నేచర్ను ఆస్వాదించడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత విశ్వాసాలను కలిగి ఉంటారు. ఈ వ్యక్తిగత విశ్వాసాల్లో భాగంగా వీళ్ళు జంతువులను లేదా పక్షులను లేకపోతే చెట్లను లేదంటే స్త్రీ దేవతలను పురుష దేవతలను వీళ్ళు ఆరాధించడం జరిగింది. ఆ విశ్వాసాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఓకేనా.
అంతేగాని ఇక్కడ జైన మతమా, బౌద్ధ మతమా, హిందూ మతమా, లేకపోతే ఈ మతాల అనేది మనకు అవసరం లేదు. మత పరిస్థితులు అంటే సో విశ్వాసాల గురించి ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది అనమాట. ఓకేనా. కొంతమంది ప్రజలు సరీసృపాలను పూజిస్తే, కొంతమంది ప్రజలు వచ్చేసి చెట్లను పూజిస్తే, కొంతమంది ప్రజలు వచ్చేసి జంతువులను ఆరాధిస్తే, కొంతమంది ప్రజలు వచ్చేసి సో పక్షులను ఆరాధిస్తే, అలా మనకు మత పరిస్థితులు అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 9వది ఏంటంటే ఆర్థిక పరిస్థితుల గురించి మనం మాట్లాడాలి. ఆర్థిక పరిస్థితులు, ఎకనామికల్ కండిషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత 10వ టాపిక్ ఏంటంటే సో భాష అండ్ లిపి అని చేస్తాం అన్నమాట. భాష అండ్ లిపి. నెక్స్ట్ 11th వన్ పట్టణ నాగరికత అన్నమాట. పట్టణ నాగరికత, ఇది సింధు నాగరికత పట్టణ నాగరికత కదా అలా. నెక్స్ట్ ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు జరగగా ఏర్పడినటువంటి స్థావరాలు ఏమున్నాయి, సైట్స్. ఫైనల్గా ఈ నాగరికత ఎలా పతనమైంది, పతనానికి కారణాలు. ఓకేనా. సో రీజన్స్, డిక్లైన్ ఆఫ్ రీజన్స్, డిక్లైన్ స్టేజ్. ఈ నాగరికత మొత్తం కూడా డిక్లైన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట, పతన దశకి వెళ్ళిపోతుంది. సో ఆ పతనానికి అనేక కారణాలు. ఓకేనా. సో అనేకమైనటువంటి రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆర్యుల దండయాత్రల వలన ఈ నాగరికత అంతమైందా, లేకపోతే సో పర్యావరణ మార్పుల వల్ల ఈ నాగరికత అంతమైందా, దాని మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఈ సింధు నాగరికతకు సంబంధించి టాపిక్స్ ఇవే అండి ఉండేది. ఓకేనా. సో ఫస్ట్ ఏమంటున్నాం, ఇంట్రడక్షన్, సో పరిచయము అనమాట. నెక్స్ట్ తర్వాత త్రవ్వకాలు, ఎక్స్కావేషన్స్ అంటాం. ఎప్పుడో జరిగినటువంటి నాగరికత వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా మన పురావస్తు శాఖ వారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు జరిపేటువంటి తవ్వకాల ద్వారానే సో గతం అనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఓకేనా. సో ఇక్కడ సింధు నాగరికత గురించి జరిపినటువంటి తవ్వకాలు అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నాగరికత ఎంత మేరకు విస్తరించి ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ విస్తరించి ఉంది, సో ఎంత పరిధి వరకు విస్తరించి ఉంది అనేది మనం ఇక్కడ చూస్తాం. దాన్ని మనం ఏరియా అంటాం. సో విస్తీర్ణం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ అండ్ ఎక్స్కావేషన్స్ అండ్ ఏరియా. ఓకేనా. నెక్స్ట్ తర్వాత టైం పీరియడ్, కాలం చూస్తాం. సో సింధు నాగరికతకు గల వివిధ రకాల పేర్లు, డిఫరెంట్ నేమ్స్. ఓకేనా. హరప్పన్ సివిలైజేషన్ అంటారు దీన్ని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, లిటరసీ సివిలైజేషన్ అంటారు, అర్బన్ సివిలైజేషన్ అంటారు. సో ఇలా మనకి టైప్ సివిలైజేషన్ అంటాం, మూల నాగరికత అంటాం. ఓకేనా. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఎందుకు పెట్టారు ఆ పేర్లు, సో అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కాంటెంపరీ సివిలైజేషన్స్ అంటాం. ఓకేనా. సమకాలీనమైనటువంటి నాగరికత. సో ఈ నాగరికత అంటే ఏం లేదు, అలా జీవన విధానాల గురించి చదవడమే నాగరికత అంటే. సింధు నదీ పరివాహక ప్రాంతంలో నివసించిన ప్రజల గురించి, వాళ్ళ యొక్క జీవన విధానాల గురించి మనం చదువుతున్నాం కాబట్టి దాన్ని సింధు నాగరికత అంటాం. ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే కాకపోతే చుట్టుపక్కల దేశాల్లో కూడా ఇలాంటి ప్రజలు నివసించారా, ఇలా నదీ పరివాహక ప్రాంతాలలో అక్కడ కూడా నాగరికతలు వర్ధిల్లేయా లేదా అనేది మనం చదువుతాం ఇక్కడ. సో కాబట్టి సమకాలీన నాగరికతలు అంటే కాంటెంపరీ సివిలైజేషన్స్ అంటాం. నెక్స్ట్ తర్వాత సమాజం, సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ తర్వాత ఆర్థిక మత పరిస్థితులు. సో ఇక్కడ రిలీజియస్ కండిషన్స్ అంటాం. ఓకేనా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సొసైటీ ఏ విధంగా ఉంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ప్రజల యొక్క మత పరిస్థితులు, రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అనేది మనం ఇక్కడ చూస్తూ వాళ్ళు ఉపయోగించినటువంటి భాష ఏంటి, ఆ భాషకు ఉపయోగించినటువంటి లిపి ఏంటి అనేది కూడా మనం చూడాలి. సో ఆ లిపి పేరేంటి ఒకవేళ ఉంటే, సో ఏదైనా సమస్య ఉందా ఈ భాషకు సంబంధించి, అసలు భాష ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ భాష, సో ఒకవేళ ఉంటే ఆ భాషకు ఉన్నటువంటి లిపి పేరేంటి, సో ఆ లిపిని కూడా మనకు సరిగా చదువుతున్నామా లేదా, ఓకేనా, అర్థం కాని స్థితిలో ఉందా, ఒకవేళ అర్థం కాని స్థితిలో ఉంటే సో దాని మీద పరిశోధన చేసినటువంటి వారెవరు, ఓకేనా. సో ఒక్కొక్క చరిత్రకారుని యొక్క వాదన ఏ విధంగా ఉంది అనేది మనం ఈ కోణంలో దీన్ని స్టడీ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అర్బన్ సివిలైజేషన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కూడా సప్తసింధు పరివాహక ప్రాంతం అనుకుంటే ఇక్కడ ఒక 1000 హౌసెస్ ఉన్నాయంటే, ఓకేనా, దీంట్లో 1000 ఒక అనేకమైనటువంటి పట్టణాలు ఉంటాయి. ఓకేనా. సో అంటే కొంతమంది ప్రజలు వచ్చేసి ఏం లేదమ్మా ఈ ఏరియాలో, ఓకేనా. సో యాక్చువల్గా ఈ ప్రాంతంలో మనకి సప్తసింధు పరివాహక ప్రాంతంలో గ్రామాలు, పట్టణాలు అంటున్నామంటే, ఓకేనా, పట్టణాలు అంటున్నామంటే సో గ్రామాలు లేవు అని అర్థం కాదు. ఓకేనా. పట్టణాలు అంటున్నామంటే సో గ్రామాలు లేవు అని అర్థం కాదనమాట. ఓకేనా.
సో కాబట్టి గ్రామాలతో పాటు పట్టణాలు కూడా ఉంటాయి అని అర్థం. ఓకేనా, గ్రామాలతో పాటు పట్టణాలు కూడా ఉంటాయి అని అర్థం అనమాట. సో కాకపోతే ఎక్కువ పట్టణాలు ఉంటాయి, గ్రామాలు తక్కువ ఉంటాయి అని అర్థం అనమాట. ఓకేనా, సో ఒక 1000 వరకు పట్టణాలు ఉంటే ఒక గ్రామాలు వచ్చేసి ఒక 500 200 ఉంటాయి అన్నమాట. అలా, అంతేగాని గ్రామీణ ప్రజలు పూర్తిగా లేరని కాదు. పట్టణ నాగరికత అంటే అంటే మెజారిటీ ఎక్కువ పట్టణాలు ఉన్నాయన్నమాట. సో పట్టణ ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు, గ్రామీణ ప్రజలు తక్కువ మంది ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కాబట్టి పట్టణ నాగరికత అనమాట. సో ఫైనల్గా వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఏంటంటే వీళ్ళకి సంబంధించిన స్థావరాలు ఏంటి అనేది మనం చూడాలన్నమాట. స్థావరాలు, ఓకేనా, స్థావరాలు అనమాట. స్థావరాలు అనగా సైట్స్ అనమాట. ఓకేనా, సైట్స్. సో ఎవరి సైట్స్? సింధు నాగరికతను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సైట్స్. ఆ స్థావరాలు ఫస్ట్ సైట్ అనేది ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ మొదటిసారిగా కనుగొన్నటువంటి సైట్ ఉంటుంది, ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ సైట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ సైట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో కానీ అలా మనకు తవ్వకాల్లో బయటపడుతూ ఒక 1000 వరకు సైట్స్ బయటపడతాయి అనమాట. ఈ 1000లో చివరిసారికి ఇప్పటికీ పరిశోధన జరుగుతున్నటువంటి స్థావరాలు కూడా ఉంటాయి, అవి మనకి ఇంపార్టెంటే. సో బాగా విస్తీర్ణం కలిగినటువంటి సైటు మనకి ఇంపార్టెంటే. సో మళ్ళీ ఎక్కువ జనాభా కలిగినటువంటి సైటు మనకి ఇంపార్టెంటే. సో ఈ విధంగా మనము ఈ స్థావరాలన్నింటి గురించి చూస్తాం అనమాట. సో ఫైనల్గా మన యొక్క పతనానికి కారణాలు ఏంటి అని చూసామన్నమాట. ఓకేనా, సో పతనానికి కారణాలు అనమాట. పతనానికి కారణాలు. ఓకేనా, ఈ రీజన్స్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. కారణాలు దేనికి? ఈ నాగరికత ఇంత బాగా వెలిసలేదు కదా, ఈ నాగరికత ఎలా పతనమైంది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇది మనకు సింధు నాగరికతకు సంబంధించినటువంటి సో పతనానికి కారణాలు అనేది చూసినట్లయితే. ఓకేనా, సో ఇప్పుడు పరిచయం చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏమంటున్నాం? పరిచయము. ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పుకుంటూ వస్తాము. మళ్ళీ లాస్ట్ క్లాస్లో ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు ఒకసారి చూసుకున్నాం. ఓకేనా, పరిచయం. సో యాక్చువల్గా అయితే సింధు నాగరికత అనేది ఎప్పుడు స్టార్ట్ జరిగింది అన్నప్పుడు చూడండి, క్రీస్తు అంటే మనకు యేసు క్రీస్తు అంటాం. 1వ సంవత్సరంలో జన్మించాడు అనుకుందాం. క్రీస్తుకు ముందు ఉన్న కాలాన్ని ఏమన్నామంటే బిఫోర్ క్రైస్ట్ అంటాం, బీసీ. ఓకేనా, తర్వాత ఉన్న కాలాన్ని ఏమనిపిస్తాం? ఏడి, అన్నా డొమిని అంటాం. దీన్నే మనం కామన్ ఎరా అని కూడా పిలవచ్చు. ఓకేనా, సో దీన్ని ఏమని పిలవచ్చు? అన్నా డొమిని అని. నెక్స్ట్ తర్వాత కామన్ ఎరా అని పిలవచ్చు. సో క్రీస్తుకు తర్వాత ఉన్న కాలం ఇది, క్రీస్తుకు ముందు ఉన్న కాలం ఇది గుర్తుపెట్టుకోండి. సో యేసుక్రీస్తుని బట్టి చరిత్రను మనం ముందు తర్వాత, ఆయనకు ముందు ఉన్న కాలము తర్వాత ఉన్న కాలంగా మనం విడగొట్టుకోవడం జరిగింది అనమాట. సో మరి ఈ నాగరికత ఎప్పుడు వర్ధిల్లింది అన్నప్పుడు సో కొన్ని గ్రంథాలు ఏమని రాయబడి ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రీస్తు శకంలో 8000 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2026 సో ఏడి లేదంటే కామన్ ఎరా అని పిలుస్తాం అనమాట. 2026 అంటే క్రీస్తు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినాయి? 2026 సంవత్సరాలు అయినాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి క్రీస్తుకు ముందు దగ్గర మనకి 3000 సంవత్సరాల్లో సమయంలో. ఓకేనా, సో ఈ నాగరికత వెలసెల్లింది అంటారు అనమాట. అప్రాక్సిమేట్గా దగ్గర. ఓకేనా, రమారమి అని చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క 3000 సంవత్సరాలు కలుపుకుంటే అక్కడికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది రఫ్గా? సో 5000 సంవత్సరాలు అంటాం. ఓకేనా, కాబట్టి ఈ నాగరికత ఎప్పుడు వర్ధిల్లింది అన్నప్పుడు ఆప్షన్లో ఇక్కడ బీసీనా ఏడీనా అని మెన్షన్ చేయడు అనమాట. ఓకేనా, ఇక్కడ బీసీనా ఏడీనా అని మెన్షన్ చేయడు. సో ఎన్ని వేల సంవత్సరాల క్రితం అని మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ నాగరికత ఎప్పుడు వర్ధిల్లిందంటే 5000, ఓకేనా, 5000 సంవత్సరాల క్రితం వర్ధిల్లింది అనమాట. సో 5000 సంవత్సరాల క్రితం వర్ధిల్లింది అన్నమాట. ఓకేనా, సో 5000 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన నాగరికత అంటే సింధు నాగరికత. అలా అడగకుండా సో ఇక్కడ 3000 బీసీ 3000 సంవత్సరాలు బీసీ అని మెన్షన్ చేశాడంటే అప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం? ఇక్కడి నుంచి తీసుకోవాలా. కాబట్టి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లింది. ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి అయితే 5000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లింది అంటాం. ఇక్కడ బీసీనా ఏడీ మెన్షన్ చేయకపోతే ఇయర్ మాత్రమే అడుగుతాడు. 5000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లింది. దగ్గర రమారమి అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఏం లేదు, అటు ఇటు ఉంటుంది అనమాట. ఓకేనా, సో 5000 సంవత్సరాలకు దగ్గర ఈ నాగరికత వర్ధిల్లింది
ఓకేనా. సో అలా ఆడకుండా బీసీ అని మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు క్రీస్తు పూర్వం అంటే ఈ ముందు కాలం తీసుకోవాలా. అప్పుడు 3000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లింది అంట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ నేను 3000 బీసీ అది, ఓకేనా. 300 అని ఉంది, తప్పుపడింది, ఒకసారి చూసుకోండి. అది 3000 బీసీ, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లింది. ప్రస్తుతం ఇప్పటి నుంచి అయితే 5000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లింది అన్నాం. ఓకేనా. మరి ఎక్కడ వర్ధిల్లింది అన్న ఈ నాగరికత అన్నప్పుడు, ఈ నాగరికత ఎక్కడ వర్ధిల్లింది? సప్త సింధు పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది. సింధు ప్రాంతం, సప్త సింధు ప్రాంతంలో ఈ నాగరికత వర్ధిల్లింది. ఓకేనా. సో ఏ ప్రాంతంలో వర్ధిల్లింది నాగరికత? సప్త సింధు ప్రాంతంలో వర్ధిల్లింది. ఇక్కడ సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయి. ఓకేనా. దాంతోపాటు సరస్వతి లేదా ఘగ్గర్ అనేటువంటి రివర్ కలిస్తే 7 నదులు అవుతాయి అనమాట. ఈ 7 నదులు కలిసేటువంటి ప్రాంతంలోనే ఈ నాగరికత వర్ధిల్లింది అని చెప్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు సప్త సింధు ప్రాంతం అనేది చూద్దాం. సో సింధు నది అనేది యాక్చువల్గా ముఖ్యమైనటువంటి రివర్ అనమాట సింధు. సింధు నదిని మనం ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నాం అంటే సింధు అనే పిలుస్తున్నాం. ఓకేనా. సింధు నదికి ఉపనదులు ఉంటాయి అనమాట. ఆ ఉపనదులను ఏమని పిలుస్తామంటే రావి నది అని. ఓకేనా. రావి నది, చీనాబ్, రావి, చీనాబ్, చినాబ్, బియాస్, 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 జీలం, 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 సట్లైజ్, సట్లైజ్, సట్లైజ్. ఇవి యాక్చువల్గా మనకు ఓకేనా సమకాలీన నాగరికతలుగా చెప్తాం అనమాట. ఓకే సరే, ఈ నాగరికతకు ఆ సింధు నదికి ఉపనదులు అని చెప్తాం అనమాట. ఓకేనా, ఉపనదులు అని చెప్తాం అనమాట. ఓకేనా. సో సింధు నదికి ఉపనదులు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఈ 5 ఉపనదులు గుర్తుపెట్టుకోండి మీరు. సో సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. 7 నదులు కలయిక ప్రాంతం అంటే 7 నదులు, ఇది ఒకటి కలిపితే మొత్తం 6 కదా సార్, దీనికి ఉపనదులు అనేది తప్పది. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. 5 ఉపనదులు ఏవి అంటే ఇది రావి, చీనాబ్, బియాస్, జీలం అండ్ సట్లైజ్. దీనికి ఇప్పుడు ప్రస్తుతం మనం పిలుస్తున్నటువంటి పేర్లు ఇవి. దీనికి సింధు నది కానీ, రావి కానీ, చీనాబ్ కానీ, బియాస్ కానీ, జీలం కానీ, సట్లైజ్, ఈ పేర్లన్నీ ప్రస్తుతం మనం పిలుస్తున్నటువంటి పేర్లు ఇవి. కానీ వీటిని ఋగ్వేద గ్రంథంలో వేరే పేర్లతో పిలువబడింది. అది మనకి ఇంపార్టెంట్. సింధు నదిని మాత్రం అదే పేరుతో పిలవడం జరిగింది. దాని పేరు వచ్చేసి యాక్చువల్గా ఏమని పిలుస్తామంటే సింధు నదిని సింధు నది అనే పేరుతో పిలిచారనమాట. ఇక్కడ పేరేం మారలేదు. ఓకేనా. ప్రస్తుతము సింధు అనే పేరుతోనే పిలువబడతా ఉంది. ఋగ్వేద గ్రంథంలో కూడా సింధు అనే పేరుతోనే ప్రస్తావించబడింది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ తర్వాత రావి, దీనికి సంబంధించినటువంటి పేరు చూద్దాం. ఇప్పుడు రావిని ప్రస్తుతం రావి అంటున్నాం కదా, అదే నీకు ఋగ్వేదం తీసుకుంటే పరూషిణి అని రాయబడింది. పరూషిణి. చినాబ్ను అషికిని, అషికిని, పరూషిణి, అషికిని. బియాస్ను విపాస, విపాస. జీలంను వితాస. సట్లైజ్ను శతుద్రి అని రాయబడింది అనమాట. శతుద్రి. ఓకేనా. సింధు నదిని సింధు అనే పేరుతోనే ఋగ్వేదం ప్రస్తావించింది. సార్ ఋగ్వేదం ఉందా లేకపోతే ఈ యొక్క సింధు నాగరికత ఉందా అంటే సింధు నాగరికతే ముందు. ఎందుకంటే మనకి 2 నాగరికతలు వర్తిల్లాయి భారతదేశంలో. ఒకటి సింధు నాగరికత అని, సింధు నాగరికత అని ఒకటి. రెండవ నాగరికత ఏంటంటే వేద నాగరికత అని చెప్తాం. వేద నాగరికత అంటాం. సింధు నాగరికత యొక్క టైం పీరియడ్ ఎంత అంటున్నాం మనము? 2500 బీసీ. నెక్స్ట్ తర్వాత 1750 బీసీ. ఈ మధ్య కాలంలో వర్ధిల్లింది ఈ నాగరికత. వాస్తవంగా ఇది పరిణితి చెందినటువంటి దశ. అంటే దీనికంటే ముందు నుంచి కూడా ఈ సింధు ప్రజలు ఉన్నారు. అంటే 3500 నుంచి కూడా ఉండొచ్చు. కానీ మనం ఆమోదించబడింది చాలా పిక్ స్టేజ్లో వర్ధిల్లినటువంటి టైం పీరియడ్ ఇది. ఓకేనా. అంటే దీనికంటే ముందు సింధు ప్రజలు లేరు అని అర్థం కాదు, ఉన్నారు. కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి టైం పీరియడ్ అది. బాగా పరిణితి చెందినటువంటి నాగరికత అది. నెక్స్ట్ తర్వాత వేద నాగరికత తీసుకుంటే, ఈ వేద నాగరికత ఎప్పటి నుంచి వర్ధిల్లిందంటే 1500 బీసీ నుంచి 600 బీసీ. ఈ మధ్య కాలాన్ని మనం ఏమని పిలుస్తామంటే వేద నాగరికత అంటాం. యాక్చువల్గా వేద నాగరికత నిర్మాతలు ఎవరయ్యా అంటే ఆర్యులు అని చెప్పొచ్చు అన్నమాట. వేద నాగరికతను నిర్మించినటువంటి వారు ఎవరు? ఆర్యులు.
సో ఆర్యుల చేత రచించబడినటి వేదాలు. ఓకేనా, ఆర్యుల చేత రచించబడినటి వేదాలు, వేదాలు, వేదాంగాలు, వేదాంగాలు, ఉపవేదాలు అని చెప్పచ్చు, ఉపవేదాలు అని. సో యాక్చువల్గా వేదాలు అనేది ఒక రకం, వేదాంగాలు వేరు, ఉపవేదాలు వేరు. ఈ 3 రకాల గ్రంథాలను కలిపే మనం వేద వాజ్మయము అని పిలుస్తాం, వేద వాగ్మయము అని పిలుస్తాం, వేదిక్ లిటరేచర్ అంటాం. సో వేదిక్ లిటరేచర్ కింద ఓన్లీ వేదాలే కాదు, వేదాంగాలు ఉంటాయి, ఉపవేదాలు ఉంటాయి. సో ఈ వేదాలలో మొదటి వేదం ఏదంటే ఋగ్వేదం. చూడండి, వేదాల్లో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఇలా 4 రకాల వేదాలు ఉంటాయి. ఈ ఋగ్వేదం ఈ యొక్క పేర్లను ప్రస్తావించింది, ఈ నదుల యొక్క పేర్లను ప్రస్తావించింది. ఇప్పుడు టైం పీరియడ్ చూసుకోండి, ఇప్పుడు 2500 అనుకోండి, 3000 తర్వాత వచ్చేది కదా మనం 2500 BC అనేది. సో నెక్స్ట్ తర్వాత 2000 తర్వాత 2000 వస్తుంది అనమాట. నెక్స్ట్ 1900 వస్తుంది, నెక్స్ట్ తర్వాత 1800 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 1800 ముందు మనకు సో ఇక ఏమొస్తుంది 1800, నెక్స్ట్ 1750 వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనకు సింధు ప్రజలే కదా ఉన్నది. నెక్స్ట్ 1750 తర్వాత ఏమొస్తుంది 1700 వస్తుంది, నెక్స్ట్ తర్వాత 1650 వస్తుంది, నెక్స్ట్ తర్వాత 1600 వస్తుంది, నెక్స్ట్ తర్వాత 1550 వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది 1500 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో అలా మనకు 600 వరకు ఇక్కడ ఈ టైంలో మనకు ఆర్యులు జీవిస్తారు అనమాట సప్త సింధు ప్రాంతంలో. అంటే సింధు ప్రజల స్థానంలోకి ఎవరు వచ్చారు, ఇప్పుడు ఆర్యులు వచ్చారు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్, ఈ గ్యాప్ ఏమైందంటే ఈ గ్యాప్కు సంబంధించినటువంటి టైం మనకు సమాచారం పెద్దగా లేదు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ సింధు నాగరికత ముందా వేద నాగరికత ముందా అంటే సింధు నాగరికత ముందు వర్దిలింది. సో ఎప్పటి వరకు 1750 వరకు క్లియర్గా మనకు ఎవిడెన్స్ ఉన్నాయి. ఓకేనా, 1750 నుంచి 1550 వరకు అంటే 1550 వరకు అంటే 1500 వరకు మనకు ఎటువంటి సమాచారం దొరకలేదు గ్రంథాల్లో. నెక్స్ట్ 1550 నుంచి 1500 నుంచి 600 వరకు నెక్స్ట్ తర్వాత అంతా కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో కాబట్టి సింధు నాగరికత వర్ధిల్లినప్పుడు సింధు నది ఉపనదులు ఇవన్నీ కూడా అక్కడ ప్రవహించుంటాయి కదా. సో కాబట్టి ఈ నదులను ప్రస్తుతం మనం ఏ పేరుతో పిలుస్తున్నామో ఈ సింధు నాగరికత వర్ధిల్లిన తర్వాత వచ్చినటువంటి ఈ వేద నాగరికత ఏదైతే ఉందో ఈ వేద నాగరికత నిర్మాతలైనటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలి దశలో రాయబడిన గ్రంథం ఋగ్వేదం కాబట్టి ఆ ఋగ్వేదంలో ఈ పేర్లు ఏమని రాయబడ్డారు, సింధు అనే పేరును సింధు అనే పిలిచారా, లేకపోతే రావిని రావి అనే పిలిచారా, లేకపోతే చినాబును బియాస్ను జీలం ఇవన్నీ ఆ పేర్లతోనే పిలుస్తున్నారు, లేకపోతే ఏమైనా కొత్త పేర్లు ఉన్నాయా అనే కోణంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా పేర్లు అడుగుతూ ఉంటాడు మనకి. ఓకేనా, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగకపోయినప్పటికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే సబ్జెక్ట్లో ప్రతి ముందుకెళ్ళే కొద్దీ మనకు అన్ని పదాలు మనకు అర్థం కావాలంటే ఈ పేర్లు అనేది మనకు ఖచ్చితంగా వచ్చిండాలి. అప్పుడే మనకి ఈజీగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సో ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు ఎగ్జామ్లో ఈ ఏరియాలో, కానీ ఇది తెలియడం వల్ల నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే షోడశ మహాజనపదాల దగ్గర మళ్ళీ ఈ నదులు వస్తాయి మనం. ఓకేనా, సో ఏ నది ఒడ్డున ఏమున్నాయి ఎన్ని సైట్లన్నీ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రఫీలో కూడా యూజ్ అవుతుంది. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది, జాగ్రఫీలో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి నీట్గా రాసుకునేదానికి ప్రయత్నం చేయండి. సో ఈ నాగరికత పరిచయంలో మనం ఏం చెప్తున్నాం, ఈ నాగరికత అనేది 5000 ప్రస్తుతం ఇప్పటి నుంచి 5000 సంవత్సరాల ముందులో అంటే 5000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లిందని, అదే క్రీస్తు పుట్టడానికి ముందైతే 3000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత వర్ధిల్లిందని, సో ఈ నాగరికత సప్త సింధు పరివాహక ప్రాంతంలో వర్ధిల్లిందని. సో సప్త సింధు పరివాహకంలో 7 నదులు ప్రవహించే ప్రాంతం అది. 7 నదులు ప్రధానమైన నది ఏదంటే సింధు నది. కానీ ఈ సింధు నదికి ఉపనదులు కేవలం 5 మాత్రమే. సో ఈ 5 అది ఒకటి మొత్తం 6 నదులు అయితే సో సప్త అంటే 7 నదులు కదా సార్, ఇంక ఎక్స్ట్రాగా ఒక నది పేరేంటి అంటే దాని పేరే సరస్వతి అంటాం. ఓకేనా, సరస్వతి. సో ఇక్కడ రాసుకోండి మీరు. సో లాస్ట్ దీన్ని ఏమని పిలుస్తామంటే సరస్వతి అంటున్నాం కదా ప్రజెంట్. ఈ సరస్వతిని ఏమని పిలుస్తారు, ఓకేనా, సంస్కృతి అని పిలుస్తున్నాం. సంస్కృతి అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పదాలు చూడడానికి ఒకే విధంగా కనిపిస్తున్నాయి కదా, ఈ 2 పదాలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి కదా, సో ఈ 2 వర్డ్స్ ఒకే విధంగా కనిపిస్తున్నాయి కదా, ఇది సేమ్ అలానే మనకు పిలువబడింది కాబట్టి దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వైపు ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటే ఆ వైపు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, పారుషిని ని అషికి నీ ఒకేసారి వచ్చింది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. విపాసాలో సా ఉంది, వితాసలో సా ఉంది. ఆ 2 పదాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఒకే చోట రాసుకునేదానికి ప్రయత్నం చేయండి. శతుద్రి నెక్స్ట్ సంస్కృతి. ఇక్కడ శాష అనేది కామన్గా ఉంది కాబట్టి మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఓకేనా, చూడండి ఇక్కడ షా, నెక్స్ట్ తర్వాత షా, ఇక్కడ వచ్చేసి సా, ఇక్కడ సా, నెక్స్ట్ నీ,
ని. ఓకేనా, ఇది కామన్ పదమే కదా, అక్కడ ఇక్కడ రెండు కూడా అదే పేర్లతో పిలువబడింది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు, సింధు నాగరికత అనేది తర్వాత వేద నాగరికత. ఇవి ఆల్రెడీ చదివిన వాళ్ళకి అవగాహన ఉంటుంది, కానీ సో ఎవరైతే బిగినర్స్ ఓకేనా చాలా స్టార్టింగ్ నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అయ్యి అవుతుంది అనమాట. ఓకేనా, వినడానికి ప్రయత్నం చేయండి. సో సింధు నాగరికత టైం పీరియడ్ మనం ఏం చెప్తున్నాము, 2500 BC నుంచి 1750 BC అంటున్నాము. ఓకేనా, సింధు నాగరికత తర్వాత వర్తిల్లిన నాగరికతనే వేద నాగరికత అంటాం. మీకు టైం పీరియడ్ బాగా అర్థం కావాలంటే చూసుకోండి, క్రీస్తుకు ముందు ఉన్న కాలాన్ని బీసీ అని పిలుస్తాం, క్రీస్తుకు తర్వాత ఉన్న కాలాన్ని ఏడి అని పిలుస్తాం. ఓకేనా, సో బీసీ బిఫోర్ క్రైస్ట్ అని, సో ఏడి అంటే అన్నా డొమిని అని పిలుస్తాం. సో దీన్ని కామన్ ఎరా అనే పేరుతో కూడా పిలవచ్చు. సో కాబట్టి క్రీస్తుకు పూర్వం అని, క్రీస్తుకు శకమని మనం తెలుగు పుస్తకాలు కనిపిస్తుంటది. సో క్రీస్తుకు పూర్వం 3000 నుంచి 3500 సంవత్సరాల నుంచి ఈ నాగరికత వర్ధిల్లి ఉండవచ్చు. ఓకేనా, సో రమారమి 3000 సంవత్సరాలు తీసుకుంటాము. నెక్స్ట్ తర్వాత అలా తగ్గుతూ టైం అనేది చూడండి, బీసీలో ఇప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి 2500, 2000 అలా తగ్గుతూ క్రీస్తు దగ్గరికి వచ్చేలకు ఒకటో నెంబర్ అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి 1, 2, 3 అలా మనకు 2026 సంవత్సరాలు అయినాయి. అంటే బీసీలో ఎప్పుడు హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వస్తుంది. సో ఇక్కడ ఏడీలో మాత్రం లోయెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ పెరుగుతూ వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇలా ఇది గుర్తుపెట్టుకొని, సో మనకు టైం పీరియడ్ చూసుకోండి, ఇక్కడ 2500 BC నుంచి 1750 BC అని, ఈ 2500 నుంచి 1750 BC మధ్య కాలంలో సప్త సింధు పరివాహక ప్రాంతంలో వర్ధిల్లిన నాగరికతనే సింధు నాగరికత అని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత ఈ నాగరికత అంతమైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల కాలం పాటు ఎటువంటి నాగరికతకు సంబంధించిన ఆధారాలు మనకు భారతదేశంలో కనిపించవు. కానీ 1500 సంవత్సరం నుంచి భారతదేశం యొక్క సప్త సింధు పరివాహక ప్రాంతం వాయువ్య ప్రాంతంలోని సింధు నది పరివాహక ప్రాంతంలో ఇంతకుముందు నివసించినటువంటి సింధు ప్రజల స్థానంలో ఆర్యులు వచ్చి జీవించినట్లుగా అదే సప్త సింధు ప్రాంతంలో ఒక నాగరికత ఆవిర్భవించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు క్లియర్ గా 1500 BC నుంచి లభ్యమవుతున్నాయి. కాబట్టి 1500 BC నుంచి సో ఎప్పటి వరకు 600 BC వరకు సప్త సింధు ప్రాంతంలో కానీ గంగా మైదానంలో కానీ కొంతమంది ప్రజలు నివసించారు. వాళ్ళనే మనం ఆర్యులు అని పిలుస్తాం. ఈ ఆర్యులు మొదటి దశలో 1500 BC నుంచి 1000 వరకు సప్త సింధు ప్రాంతంలో, మలి దశలో సో 1000 to 600 మధ్య కాలంలో గంగా మైదానంలో వీళ్ళు జీవించడం జరిగింది. అలా 1500 BC నుంచి 600 BC వరకు వర్ధిల్లిన కాలాన్ని సో మనకు సింధు అదే వేద నాగరికత వర్ధిల్లిన కాలం అని పిలుస్తాం. ఎందుకనగా ఆర్యుల జీవన విధానాలు మనం స్టడీ చేస్తాం. ఈ ఆర్యుల జీవన విధానాల గురించి, వాళ్ళ యొక్క నాగరికత గురించి వేదాలలో ప్రస్తావించబడి ఉంటుంది. కాబట్టి ఆర్యన్ సివిలైజేషన్ ని వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తాము. సో ఇక్కడ వేదాలను వేదిక్ అంటాం. ఓకేనా, సో వేదిక్ సివిలైజేషన్ అంటే వేదాలలో ఆర్యులకు ప్రస్తావన ఉంటుంది. సో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అనేటువంటి వేదాలలో, వేదాంగాలలో, ఉపవేదాలలో సో ఆర్యుల జీవన విధానాలు రాయబడి ఉంటాయి అన్నమాట. సో అందుకే ఆర్యుల నాగరికతకు ప్రధాన ఆధారాలే వేదాలు. కాబట్టి ఆర్యన్ సివిలైజేషన్ వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తాము. సో కాబట్టి వేదిక్ సివిలైజేషన్ ముందా, సింధు నాగరికత ముందా అంటే సింధు నాగరికతే ముందు. సింధు ప్రజలు ముందా లేదా ఆర్యులు ముందా అంటే ఆర్యుల కంటే ముందు వారే సింధు ప్రజలు. సో కాబట్టి ఆర్యులు ఏమో విదేశీయులు అయితే సింధు ప్రజలు భారతీయులు అవుతారు. కాబట్టి భారతీయుల నాగరికతే సో ఇక సింధు ప్రజల నాగరికతే నిజమైనటువంటి భారతీయుల నాగరికతగా పరిగణిస్తారు. సో ఆర్యులు అనేటువంటి వారు విదేశీయులు అయినప్పటికీ వీళ్ళు భారతదేశ భూభాగాలకు వచ్చి ఇక్కడే స్థిరపై భారతీయులుగా వీళ్ళు చలామణి అవుతారు. సో వీళ్ళు కూడా కొంత సంస్కృతులను భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా సింధు ప్రజల యొక్క సంస్కృతులు నెక్స్ట్ ఆర్యుల యొక్క సంస్కృతులు రెండు మిక్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా, మిక్స్ అయిపోయి రెండు కూడా భారతదేశ సంస్కృతిగానే కొనసాగుతుంది అన్న. వీళ్ళేమో మాతృస్వామిక వ్యవస్థను భారతదేశాన్ని పరిచయం చేస్తే వీళ్ళు పితృస్వామిక వ్యవస్థను భారతదేశాన్ని పరిచయం చేయడం జరిగింది. ఒకనొక దశలోకి వెళ్ళగా మాతృస్వామిక వ్యవస్థను పక్కన పెట్టేసి పితృస్వామిక వ్యవస్థనే మనం ఫాలో అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో అలాంటి మనకు మంచి మంచి పాయింట్లు అనేవి మనకు సంస్కృతి గురించి, కల్చర్ గురించి మనం బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క సప్త సింధు పరివాహక ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో ఓకేనా ప్రవహించిన నదులు 7. సో ఏడును మనం తెలుగు సంస్కృతంలో ఏమని పిలుస్తాం, సప్త అనేటువంటి పదంతో పిలుస్తాం. సప్త ఓకేనా, సప్త పదులు అంటాం కదా. ఓకేనా, సో కాబట్టి అలాగే సప్త నదులు అంటే 7 అని అర్థం అనమాట. సో 7లో చూడండి ఇక్కడ 1, నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7 కదా. సో కానీ సింధు నదికి ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఎన్ని ఉన్నాయి, సో మొత్తం 5 ఉన్నాయి. ఓకేనా, సో 5 ఉన్నాయి. కానీ ఇది మాత్రం సపరేట్. సరస్వతిని గగ్గర్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో గగ్గర్ అన్న సరస్వతి అన్న ఒకటే. సో కాబట్టి సరస్వతి నదిని ఋగ్వేదంలో ఏమని పిలిచారంటే శంశ్రుతి అనే పేరుతో పిలిచారు. నెక్స్ట్ సట్లైని శతుద్రి అనే పేరుతో పిలిచారు. జీలంను వితాస అని పిలిచారు. బియాస్ను విపాస అని పిలిచారు.
చీనాబ్ను అషికిని అనే పేరుతో పిలిచారు, రావి నదిని పర్వషన్ అనే పేరుతో పిలిచారు, సింధు అనే పేరుతోనే పిలిచారు. ఈ 7 నదులు కలిసినటువంటి ప్రాంతమే సప్త సింధు ప్రాంతం అన్నమాట. ఓకేనా, సప్త సింధు ప్రాంతం. నెక్స్ట్ తర్వాత సప్త సింధు ప్రాంతమా అంటున్నాం, కానీ అసలు ఎక్కడుంది ఈ సప్త సింధు ప్రాంతం అనేది మనం చూస్తే సో ఈ విధంగా మనకు నాగరికత వరిదిలినటువంటి ప్రాంతం. ఇది సెంటర్ పాయింట్ అనుకుంటే ఇది. నెక్స్ట్ తర్వాత తూర్పున, నెక్స్ట్ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర ఈ సైడ్. దీన్ని మనం సప్త సింధు ప్రాంతం అంటాం. యాక్చువల్గా ఇలా ఇదంతా ఈ ఏరియా మొత్తం కూడా కవర్ అవుతుంది అనమాట. సో ఇలా ఇదంతా కూడా సింధు నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం అనమాట. ఓకేనా, భౌగోళికంగా ఎక్కడ విస్తరించి ఉంది ఇది? సో ఇది చూడండి, ఈ ప్రాంతం అంతా విస్తరించి ఉంది చూడండి. ఇదంతా కూడా సింధు నది పరివాహక ప్రాంతమే అనమాట. ఓకే, అదే సింధు నది నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం అని చెప్పచ్చు అనమాట. సో సింధు నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం ఇది. ఓకేనా, సో ఇదంతా కూడా. సో ఇక్కడ సింధు నది అంటున్నాం కదా, నదులు ప్రవహించేటువంటి ప్రాంతం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సింధు నది పోతూ ఉంటుంది ఈ విధంగా. ఓకేనా, సింధు నదికి ఉపనదులు పోతూ ఉంటాయి అన్నమాట. సో ఉపనదులు. ఓకేనా, ఇక్కడ 1 2 3 4 ఓకేనా 5, మొత్తం 6 నదులు అయినాయి కదా. సపరేట్గా ఒక నది పోతూ ఉంటుంది. దీన్ని మనం సో సరస్వతి అంటాం. ఓకేనా, సరస్వతి. సో మొత్తం ఈ నదులన్నీ కలిపి ఎన్ని ఏర్పడినాయి? మొత్తం 7 అయినాయి కదా. సో 7ను ఏమనిపిస్తాం? సప్త అంటున్నాం. సప్త కాబట్టి సప్త నదులు. వీటిని సింధు నదికి మెయిన్ రివర్ కాబట్టి సప్త సింధు అంటాం. సప్త సింధు. ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో నివసించిన ప్రజలు కాబట్టి సింధు ప్రజలు అన్నాం. ఓకేనా, సో అది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మెయిన్ మనం ఈ నాగరికత అంటున్నాం 2500 BC అంటున్నాం. ఇది బాగా పరిణితి చెందిన దశ అంటున్నాం కదా. సో ఈ మధ్య కాలంలో నివసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను సింధు ప్రజలు అంటాం. సింధు ప్రజలు. సో ఈ వీరి యొక్క జీవన విధానాలను మనం స్టడీ చేస్తే దాన్ని సింధు నాగరికత అంటాం. సింధు ప్రజల నాగరికత. సో సింధు ప్రజల నాగరికత కాబట్టి సింధు నాగరికత. దీన్ని సింధు అనే పదాన్ని ఓకేనా గ్రీకులు సింధు నదిని ఏమని పిలిచారు? ఇండస్ అని పిలిచారు. కాబట్టి సో ఇండస్ వ్యాలీ సింధు లోయ నాగరికతను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా, సో ఇండస్ సింధును గ్రీకులు ఏమని పిలిచారు? సింధు నదిని సో ఇండస్ అని పిలిచారు. కాబట్టి సో సింధు లోయలో వర్ధిల్లిన నాగరికత కాబట్టి దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ సింధు నాగరికత నివసించినటువంటి సింధు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి వస్తువులను ఉపయోగించారు అన్నప్పుడు మొదటిది వీళ్ళు రాతి వస్తువులను ఉపయోగించారు. ఓకేనా, వాళ్ళ యొక్క వాళ్ళు జీవించేటప్పుడు తమ అవసరాల కోసం ఎటువంటి వస్తువులను ఉపయోగించారంటే రాతి వస్తువులను ఉపయోగించడం జరిగింది. ఓకేనా, స్టోన్ మేడ్ టూల్స్ అంటాం. నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు సో ఎముకలతో తయారు చేయబడినటువంటి వస్తువులు. ఓకేనా, సో ఎముకలతో తయారు చేయబడిన వస్తువులను వీళ్ళు ఉపయోగించారు. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత వీళ్ళు కొయ్యతో తయారు చేయబడినటువంటి వస్తువులను ఉపయోగించారు. ఓకేనా, కొయ్యతో తయారు చేయబడినటువంటి వస్తువులను ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత వీళ్ళు రాగి వస్తువులను ఉపయోగించారు. రాగి వస్తువులను ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత వీళ్ళు తగరపు వస్తువులను కూడా ఉపయోగించారు. తగరం యొక్క వస్తువులు, తగరం అనేటువంటి మెటల్ను తయారైనటువంటి వస్తువులను ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కంచు వస్తువులను ఉపయోగించారు. కానీ వీళ్ళు ఉపయోగించినటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది ఇనుము అనమాట. ఓకేనా, సో ఇనుప వస్తువులను వీళ్ళు ఉపయోగించలేదు. కాబట్టి వీళ్ళకి తెలియని లోహం ఏది అంటే ఇనుము అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇనుము అనేది వీళ్ళకి తెలియదు. సో కాబట్టి వీళ్ళు ఏమేమి వస్తువులను యూజ్ చేశారు? మన వీళ్ళ యొక్క అవసరాల కోసం వీళ్ళు రాతి వస్తువులను వాడారు. ఓకేనా, రాతి వస్తువులను. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఎముకలతో బోన్స్తో తయారు చేయబడినటువంటి వస్తువులను ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ తర్వాత కొయ్య వస్తువులు, కొయ్య అంటే వుడెన్ టూల్స్ అంటాం. సో కొయ్య వస్తువులను ఉపయోగించారు. సో నెక్స్ట్ రాగి వస్తువులను ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత తగరపు వస్తువులను ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత రాగి తగరం. ఇప్పుడు రాగిని తగరాన్ని రెండింటిని కలిపిస్తే ఒక కొత్త లోహం వచ్చింది, దాన్ని మిశ్రమ లోహం అంటాం, కంచు.
కంచు అంటే బ్రాంజ్ అంటాం, ఓకేనా. కంచు మోగిన కనకంబు మోగురు అంటాం కదా. సో అంటే కంచు మోగినట్టు కనకం బంగారం కూడా మోగదంట, అంత సౌండ్ వస్తుందంట. కాబట్టి ఈ కంచు అనేది ఏ రెండు లోహాల మిశ్రమం, ఏ రెండు లోహాలు కలవడం వల్ల ఏర్పడింది ఇది? రాగి అండ్ తగరం రెండు లోహాలు కలిస్తే కంచు అనేటువంటి మిశ్రమం, ఒక రెండు లోహాలు కలిసి వస్తుంది కాబట్టి దీన్ని మిశ్రమ లోహం మల్లయ్య అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ రాగి తెలుసు అని తెలుసు కదా, రాగితో తయారైనటువంటి వస్తువులు తయారు చేసుకున్నారు, తగరంతో తయారు చేసిన వస్తువులు ఉపయోగించుకున్నారు. కానీ కంచుతో తయారైన వస్తువులను వీళ్ళు తయారు చేసుకుని ఉపయోగించుకున్నారు. కానీ వీళ్ళకు తెలియనిది ఏమైనా ఉందంటే అది ఇనుము అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సింధు నాగరికత, వేద నాగరికత రెండింటిని డిస్కస్ చేశాం కదా. సో చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. సింధు ప్రజలకి ఇనుము తెలియకపోతే ఆర్యులకు తెలుసు అంటే ఆర్యులే దీన్ని తీసుకొచ్చింది. ఇనుమును భారతదేశం పరిచయం చేసింది ఎవరు? ఆర్యులు. అది కూడా తొలివేద ఆర్యులు కాదు, మలివేద ఆర్యులు ఈ ఇనుము అనేటువంటి మెటల్ను భారతదేశం పరిచయం చేయడం జరిగింది అన్నమాట, ఓకేనా. సో చూడండి ఇక్కడ 1500 BC అంటున్నాం కదా, 1500 BC, నెక్స్ట్ 1400, నెక్స్ట్ తర్వాత 1300, నెక్స్ట్ తర్వాత 1300 తర్వాత 1200 తర్వాత 1100 తర్వాత 1000 కదా. ఈ మధ్య కాలంలోనే మనకు ఎవరు సింధు ప్రజలు నివసించారని చెప్పుకున్నాం కదా. దీన్ని తొలివేద నాగరికత అంటాం, తొలివేద నాగరికత అంటాం. కాబట్టి తొలివేద నాగరికత అంటే తొలివేదమైనటువంటి ఋగ్వేదం, ఈ ఋగ్వేదం ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ప్రజలు ఎవరు? ఆర్యులు. కాబట్టి తొలివేదం ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి లేదా తొలివేదం ద్వారా తెలియబడినటువంటి వారే ఆర్యులు. కాబట్టి వీళ్ళని తొలి ఆర్యులు అని పిలుస్తాం. ఈ తొలి ఆర్యులు కూడా సప్త సింధు ప్రాంతంలో, ఈ తొలి ఆర్యులు ఎక్కడ జీవించారు? సప్త సింధు ప్రాంతంలో నివసించారు అన్నమాట. ఈ సప్త సింధు ప్రాంతంలో అంటే ఎవరి స్థానంలో? సింధు ప్రజల స్థానంలో నివసించారు వీళ్ళు, ఓకేనా. కాబట్టి ఈ తొలివేద ఆర్యులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, తొలివేద ఆర్యులు అంటే ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఆర్యులు ఎక్కడి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నారు? 1500 BC నుంచి 1000 BC వరకు ఉన్నారనమాట. సో వీళ్ళకి ఐరన్ తెలియదమ్మా వీళ్ళకి, ఓకేనా. సో వీళ్ళకి ఐరన్ తెలియదు. నెక్స్ట్ మరి 1000 తర్వాత ఏమొస్తుంది? 900 BC వస్తుంది. నెక్స్ట్ తర్వాత 800 BC వస్తుంది. నెక్స్ట్ తర్వాత 700 BC వస్తుంది. నెక్స్ట్ 600 BC. ఇక్కడతో మనకు ఆర్యులు అనేటువంటి వారు, ఓకేనా, ఈ మధ్య కాలంలో ఆర్యులు అనేటువంటి వారు ఎక్కడ జీవించారు అన్నప్పుడు గంగా మైదానంలో జీవించారు. అదే మీకు ఇక్కడైతే ఈ తొలివేద ఆర్యులు అయితే మాత్రం సప్త సింధు ప్రాంతంలో నివసించారు. అంటే సింధు ప్రజల యొక్క స్థానంలోకి వచ్చారు వాళ్ళు, ఓకేనా. వాళ్ళు ఎక్కడైతే జీవించారో వీళ్ళు అదే స్థానంలో వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళంతా అంతం చేస్తారు కదా, వీళ్ళు రావచ్చు అనేది కొంతమంది చరిత్రకారులు వాదించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ 900 BC నుంచి 600 BC మధ్య కాలంలో ఆర్యులు ఎక్కడ జీవించారంటే గంగా మైదానంలో నివసించారు. ఆ సమయంలోనే ఇక్కడ చూడండి 900 BCలో అంటే 1000 నుంచి 900 ఈ మధ్య కాలంలో 100 సంవత్సరాలు వచ్చింది చూడండి. అంటే మలివేద కాలం యొక్క ప్రారంభ దశలో కూడా ఈ యొక్క ఐరన్ తెలియదు, అంటే ఒక 100 సంవత్సరాల కాలం వరకు కూడా తెలియదు. అంటే సప్త సింధు ప్రాంతం అంటే ఇది సప్త సింధు అంటే సింధు నది ప్రవాహం అంటే ఇది, ఓకేనా. అదే మీకు గంగా మైదానం అంటే ఇది ఇలా వస్తుంది, గంగా నది అంటే, ఓకేనా. అందుకే వేద నాగరికత అంటే ఎక్కడ వర్దిల్లిందంటే ఓన్లీ గంగా మైదానం చెప్పము, ఓన్లీ సింధు మైదానం చెప్పము, గంగా సింధు మైదానంలో వర్దిల్లింది అంటాం. అలా కాకుండా సింధు నాగరికత ఎక్కడ వర్దిల్లిందంటే ఏం చెప్తాను? సప్త సింధు అన్న అదే సింధు పరివాహక ప్రాంతంలో వర్దిల్లిందనే చెప్తాం, కానీ గంగా మైదానం చెప్పము. ఇది సింధు నాగరికత తీసుకుంటే. కానీ వేద నాగరికత మాత్రం గంగా సింధు మైదానంలో వర్దిల్లిందని చెప్తాము. ఎందుకు? సగం నాగరికత సింధు మైదానంలో వర్దిల్లితే సగం నాగరికత గంగా మైదానంలో వర్దిల్లుతుంది కాబట్టి. సో ఇక్కడ సగం అన్నప్పుడు 1500 BC నుంచి సో ఇక్కడ 1000 BC వరకు ఒక దశగా తీసుకోవాలి నువ్వు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1000 BC నుంచి 1000 BC నుంచి 600 BC వరకు రెండవ దశగా తీసుకోవాలి. దీన్ని మలివేదం, దీన్ని తొలివేదం అని పిలుస్తాం అనమాట, ఓకేనా. సో తొలివేద కాలం అంటే ఋగ్వేద కాలం అని అర్థం అనమాట. ఎందుకంటే ఋగ్వేదం ద్వారానే వాళ్ళు వెలుగులోకి వచ్చారు కాబట్టి. రిమైనింగ్ ఋగ్వేదం తప్ప, ఓకేనా, ఎక్సెప్ట్ ఋగ్వేదం రిమైనింగ్ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ లిటరేచర్ మొత్తం కూడా మలివేద ఆర్యుల గురించి చెప్తుంది కాబట్టి దాన్ని మలివేద నాగరికత అని చెప్తాం. ఇది మళ్ళీ మీకు వేద నాగరికత చెప్పేటప్పుడు వస్తుంది, ఓకేనా. కానీ మీకు పిచ్చ క్లారిటీగా ఉండాలన్నమాట, ఓకేనా. సో సింధు నాగరికత అంటే ఏమి తెలియదు అంటే ఇది తెలియదు, ఓకేనా, సింధు ప్రజలకి. మరి ఆర్యులు దీన్ని ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి అంటే ఆర్యులు తీసుకొచ్చారు. మరి తొలివేద ఆర్యులకు తెలుసా అంటే తొలివేద ఆర్యులు కాదు, మలివేద ఆర్యులు, ఓకేనా. మలివేద కాలంలో 900 BCలో మనకు ఆర్యులు అనేటువంటి వారు ఐరన్ భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది. సో ఆ విధంగా తొలివేద నాగరికత మలివేద నాగరికత సమయంలో ఇనుము అనేది భారతదేశానికి వస్తుంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇనుము రాజ్యం వెళ్తా ఉంది అనమాట, ఓకేనా. మన జీవనంలో ఒక పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇనుము అనేటువంటి మెటల్ లేకుండా మన జీవనం అనేది కొనసాగే స్థాయిలో కూడా లేదు, ఓకేనా. ఆ విధంగా మనం ఇనుము లేని జీవితం కాదన్నట్టుగా సో ఇక్కడ కూడా ఇనుము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇనుమును భారతదేశానికి పరిచయం చేసింది ఎవరంటే సింధు ప్రజలు అని చెప్తారు.
చెప్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు ఇవి సింపుల్గా ఏం సార్ ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయని అనుకోవచ్చు, కానీ ఇలాంటి సింపుల్ క్వశ్చన్లు అడుగుతారు ఎగ్జామ్లో. ఓకేనా, సింధు ప్రజలకు తెలియని లోహం, ఓకేనా, ఇనుము. సింధు ప్రజలు అదే ఇనుమును తీసుకొచ్చినటువంటి వారు సో ఆర్యులు. సో ఇక్కడ సింధు ప్రజలు ఎటువంటి వాటిని ఉపయోగించారంటే రాతి వస్తువులను, ఎముకలను, కొయ్య వస్తువులను, రాగి వస్తువులను, తగరపు వస్తువులను, కంచు వస్తువులను ఉపయోగించారు కానీ ఇనుప వస్తువులను ఉపయోగించలేదు. నెక్స్ట్ ఆర్యుల దగ్గరకు వచ్చినప్పుడు సో రాతి వస్తువులను, ఎముకల వస్తువులను, కొయ్య వస్తువులను, రాగి వస్తువులు, తగరపు వస్తువులు, కంచు వస్తువులను, ఇనుప వస్తువులను కూడా ఉపయోగించారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఇంట్రడక్షన్ కింద మనం చూస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత రెండవ టాపిక్ ఏమని చెప్తున్నాం. సో ఇక్కడ తవ్వకాలు అనమాట. రెండవది త్రవ్వకాలు, ఎక్స్కవేషన్స్ అంటాం. త్రవ్వకాలు ఎక్కడ త్రవ్వకాలు జరుపుతారు? ఎక్కడ జరిపే త్రవ్వకాలు ఇవి? సప్త సింధు ప్రాంతంలో జరిపే త్రవ్వకాలు. ఓకేనా, సప్త సింధు ప్రాంతంలో జరిపే త్రవ్వకాలు. ఓకేనా, ఈ త్రవ్వకాలను ఈ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం 3 దశలుగా విభజించడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం 3 దశలుగా విభజిస్తాం. మొదటి దశ అని, సో రెండవ దశ అని, మూడవ దశ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మొదటి దశ చూద్దాం. మొదటి దశ నెక్స్ట్ తర్వాత రెండవ దశలో తవ్వకాలు జరుగుతాయి. నెక్స్ట్ మూడవ దశలో తవ్వకాలు జరుగుతాయి. మూడవ దశ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, అండ్ థర్డ్ ఫేజ్. అంటే తవ్వకాలు అనేటి ఇలా 3 దశలలో జరుగుతాయి అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో 3 దశల్లో జరిగిన తవ్వకాల్లో ఫస్ట్ దశ టైం పీరియడ్ చూసినప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మొదటి దశ తవ్వకాలు జరిగాయి అనేది మనం చూస్తే, ఓకేనా, 1820 నుంచి స్టార్ట్ అవుతాయి. 1902 వరకు ఈ యొక్క మొదటి దశ తవ్వకాలు జరుగుతాయి అన్నమాట. ఓకేనా, సో మొదటి దశ తవ్వకాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి? 1820 నుంచి 1902 వరకు జరుగుతాయి అనమాట. నెక్స్ట్ తర్వాత రెండవ దశ తవ్వకాలు 1902 నుంచి 1944 వరకు జరుగుతాయి అనమాట. ఓకేనా, సో 1944 వరకు రెండవ దశ తవ్వకాలు జరుగుతాయి అని చెప్తాం. సో ఇక్కడ మొదటి దశ తవ్వకాలు, రెండవ దశ తవ్వకాలు అన్నప్పుడు ఇక్కడ 1902 నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ తర్వాత 1944 ఈ మధ్య కాలాన్ని మనం రెండో దశ తవ్వకాలు అంటాం. సో మూడో దశ తవ్వకాలు అంటే 1944 నుంచి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 1944 టు 1944 టు సో ప్రజెంట్ అని చెప్పుకోవచ్చు మనం 2026. అంటే ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో పరిశోధన జరుగుతున్నాయి కాబట్టి సో మనం 3 దశల తవ్వకాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మొదటి దశ టైం పీరియడ్ చూసుకోండి అమ్మా ఇక్కడ. సో 1820 టు 1902. రెండవ దశ తవ్వకాల టైం పీరియడ్ దాని కంటిన్యూషన్ 1902 నుంచి 1944. నెక్స్ట్ మూడో దశ తవ్వకాలు 1944 టు 2026. సో 2026 ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే ఇప్పటికీ సప్త సింధు ప్రాంతంలో సింధు నాగరికత కోసం పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా, సో కొన్ని స్థావరాలు లాకిర్ గర్ అని, గన్వరివాలా అని ఆ ప్రాంతాల్లో ప్రజెంట్ ఇప్పటికి కూడా తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు కాబట్టి మనం ప్రజెంట్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మొదటి దశ తవ్వకాలలో మనకు వచ్చేటువంటి పేర్లు ఎవరెవరు వస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి మనకి చార్లెస్ మేసన్ అనే వ్యక్తి వస్తున్నాడు అనమాట. ఈయన మనకి ఇంపార్టెంట్. ఓకేనా, చార్లెస్ మేసన్. రెండవ వ్యక్తి విలియం బర్న్ అనమాట. విలియం బర్న్ అనేటువంటి వ్యక్తి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ చార్లెస్ మేసన్ ఉంటున్నాం, నెక్స్ట్ తర్వాత విలియం బర్న్ అనమాట. సో విలియం బర్న్ తర్వాత మనకు మూడో వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనమాట. కన్నింగ్ హోమ్ ఈయనే మనకు ఈ పురావస్తు శాఖ పిత లాంటి వాడిన. ఓకేనా, పురావస్తు శాఖ పిత లాంటి వాడు ఎవరంటే సో ఈయన. ఓకేనా, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్, చార్లెస్ మేసన్ ఫస్ట్, నెక్స్ట్ విలియం బర్న్ అండ్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఈ ముగ్గురు మనకి ఇక్కడ వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత రెండవ దశలో తీసుకుంటే రెండవ దశలో వచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే ఇక్కడ 4th వన్ తీసుకుందాం. ఇక్కడ సర్ జాన్ మార్షల్ అనమాట. సర్
జాన్ మార్షల్, సర్ జాన్ మార్షల్ ఈయన వస్తాడు అనమాట. సర్ జాన్ మార్షల్కు అనుబంధంగా పనిచేసినటువంటి వారు అక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఎవరంటే దయారాం సహాని, దయారాం సహాని, దయారాం సహాని తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఆర్డి బెనర్జీ తీసుకోవచ్చు, ఆర్డి బెనర్జీ తీసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ ఎన్జి మజుందార్, ఎన్జి మజుందార్ అనేటువంటి వ్యక్తి వస్తాడు. ఇలా మనకు వీళ్ళ గురించి మనం మాట్లాడుతాం అనమాట. ఎన్జి మజుందార్. నెక్స్ట్ తర్వాత 8th వన్ అరెల్ స్టీన్ అనేటువంటి వ్యక్తి. సో ఇలా మనకు చాలా మంది వస్తారు అనమాట. సో చూడండి, సర్ జాన్ మార్షల్, యాక్చువల్గా సర్ జాన్ మార్షల్ యొక్క మార్గదర్శకత్వంలోనే ఈ దయారాం సహాని అనేటువంటి వ్యక్తి కానీ, దయారాం సహాని లేదా సాహిని ఎలాగైనా పిలవచ్చు, ఆర్డి బెనర్జీ, ఎన్జి మజుందారు, అరెల్ స్టీన్ అనేటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఎవరి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తారు? సర్ జాన్ మార్షల్ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మనకి 9th వన్ వచ్చేసి సర్ మార్టిమర్ వీలర్ అనమాట. సర్ మార్టిమర్ వీలర్, సర్ మార్టిమర్ వీలర్ అనేటువంటి వ్యక్తి మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈయన తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే మనకి ఏ ఘోష్, ఇలా చాలా మంది వస్తారు ఇట్లా. ఓకేనా. ఇలా మొత్తం మీకు పురావస్తు శాస్త్రజ్ఞులే వీళ్ళు. ఓకేనా. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు. వీళ్ళు చేసేటువంటి తవ్వకాల ద్వారానే కదా మనకు ఈ సమాచారం అనేది వెలుగులోకి వచ్చేది. సో కాబట్టి చార్లెస్ వీళ్ళందరికీ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫస్ట్ వస్తారు కానీ నెక్స్ట్ ఈయన వస్తాడు. కానీ వీళ్ళిద్దరు తర్వాత ఈ తవ్వకాలను ముమ్మరం చేసిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కనింగ్హామే. ఈ అలెగ్జాండర్ కనింగ్హామ్ వల్లనే మనకు ఈ నాగరికత అనేది ఓకేనా డెవలప్ అవుతుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఒక డిపార్ట్మెంట్ని, పురావస్తు శాఖని ఏర్పాటు చేసింది నేనే. అందుకే చూడండి, సింధు నాగరికత కాదు అసలు చరిత్రలోనే వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పర్సన్. ఓకేనా. అలెగ్జాండర్ కనింగ్హామ్. ఓకేనా. సర్ జాన్ మార్షల్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ చరిత్రకారులకు మూలమైన వ్యక్తులు కదా వీళ్ళు, పురావస్తు శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ అనమాట వీళ్ళు. ఏఎస్ఐ. ఓకేనా. సర్ మార్టిమర్ వీలర్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో కాబట్టి ఇవి 5 స్టార్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 1 స్టార్ ఇచ్చుకోండి. సో ఇక్కడ కూడా ఆయన 5 స్టార్ క్యాండిడేట్ అనమాట. ఓకేనా. చరిత్రలో మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. సో కాబట్టి ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అంటే మిగతాలంతా ఉపయోగం లేదని కాదు. ఓకేనా. వీళ్ళు మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో సర్ మార్టిమర్ చూడండి, ఇక్కడ సింధు నాగరికత యొక్క మొదటి దశ తవ్వకాలకు ఆద్యుడు ఎవరు అంటే ఈయన చెప్పాలి. మొదటి దశ తవ్వకాలకు ఆద్యుడు ఎవరు అంటే ఈ దశను హైలైట్ చేసిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. మరి రెండవ దశలో ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు బాగా డెవలప్ కావడానికి కారకుడు ఎవరంటే సో సర్ జాన్ మార్షల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 3వ దశ తవ్వకాలకు ఆద్యుడు. ఆ 3వ దశలో ఈ తవ్వకాలను బాగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు ఎవరు చెప్పుకోవచ్చు? సర్ మార్టిమర్ వీలర్ అనేటువంటి వ్యక్తి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈయన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఆయన 2వ ముఖ్యమైన వ్యక్తి, ఈయన 3వ ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది తవ్వకాలకు సంబంధించి. ఇప్పుడు ఒక్కొక్క తవ్వకాల గురించి మనం నేర్చుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ చార్లెస్ మేసన్, నెక్స్ట్ విలియం బర్న్ గురించి, నెక్స్ట్ అలెగ్జాండర్ కనింగ్హామ్ గురించి, నెక్స్ట్ తర్వాత సర్ జాన్ మార్షల్ గురించి, దయారాం సాహిని ఏం అనుకున్నాడు, ఆర్డి బెనర్జీ ఏం అనుకున్నాడు, ఎన్జి మెజందార్ ఏం అనుకున్నాడు, అరెల్ స్టీన్ ఏం అనుకున్నాడు, ఫైనల్గా సర్ మార్టిమర్ వీలర్ సో ఎప్పుడు పురావస్తు శాఖకు నాయకుడు అయ్యాడు, అసలు పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన వాడు ఎవరు, దాని ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరు, నెక్స్ట్ తర్వాత సర్ జాన్ మార్షల్ ఎప్పుడు పురావస్తు శాఖకు నాయకుడు అయ్యాడు, సో ఆయన ఆధ్వర్యంలో ఎవరెవరు పనిచేశారు, ఏ పట్టణాలను కనుగొనడం జరిగింది, నెక్స్ట్ తర్వాత సర్ మార్టిమర్ వీలర్ ఎప్పుడు ఏఎస్ఐ డైరెక్టర్గా నియమితుడయ్యాడు, సో ఎప్పటి వరకు ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో పరిశోధన చేసి ఏ పట్టణాలను ఏ పురావస్తు శాఖ వారు పురావస్తు శాస్త్రజ్ఞులు ఏ పట్టణాలు కనుక్కున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మొదటి దశ తవ్వకాల గురించి మాట్లాడదాం మనం. సో మొదటి దశ ఫస్ట్ ఫేజ్, మొదటి దశ తవ్వకాలు ఎక్స్కవేషన్స్. మొదటి దశలో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే 3 వ్యక్తులు అని చెప్పుకున్నాం కదా. సో మొదటి వ్యక్తి ఎవరు అనేది మనం చూసుకోవాలి, నెక్స్ట్ 2వ వ్యక్తి ఎవరు అనేది చూసుకోవాలి, 3వ వ్యక్తి ఎవరనేది చూసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ వ్యక్తి ఎవరంటున్నాం మనం?
సో చార్లెస్ మేసన్ అంటున్నాం, చార్లెస్ మేసన్ అంటున్నాం, చార్లెస్ మేసన్. ఈయన ఇంపార్టెంట్. రెండవ దశ విలియం బర్న్ అనమాట. నెక్స్ట్ మూడో వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అని చెప్పచ్చు అనమాట. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి వ్యక్తిని మాట్లాడుతాం అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఈయన గురించి మాట్లాడుతున్నాం. సో చార్లెస్ మేసన్ సింధు నాగరికతకు సంబంధించిన జరిపినటువంటి తవ్వకాలను 3 దశలుగా విభజించినట్లయితే మొదటి దశ తవ్వకాలను ప్రారంభించిన వ్యక్తి ఈయన. ఓకేనా, సో యాక్చువల్గా ఎవరైనా అంటే ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో, ఓకేనా, ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ, అదేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా, సో ఇక్కడ మొత్తం అందరూ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీలే, కానీ ఇక్కడ మనం క్లియర్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈయన ఏం పనిచేసేవాడంటే ఒక సాధారణమైనటువంటి సైనికుడిగా పనిచేసేవాడు అనమాట. ఓకేనా, సాధారణ సైనికుడిగా పనిచేశారు. కానీ ఒక సైనికుడు అన్న మాత్రాన అదే ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు కదా. కానీ ఈయనకు పురావస్తు శాఖ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, సో అంతేకాకుండా రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా ఈయన భారతదేశానికి రావడం జరుగుతుంది. దానికంటే ముందు ఒకసారి భారతదేశ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున సో సైనికుడిగా ఆయన భారతదేశానికి వస్తాడు అనమాట. సో ఎప్పుడు వచ్చాడు అంటే 1820వ సంవత్సరంలో 1920లో సో భారతదేశానికి వచ్చాడు అనమాట. ఎవరు? ఈ యొక్క చార్లెస్ మేసన్ భారతదేశ పర్యటన సో తొలిసారిగా ఎప్పుడు జరిపాడు? 1920లో జరిపాడు. ఓకేనా, సో 1820లో వచ్చాడు అనమాట భారతదేశానికి వచ్చి ఏ ప్రాంతానికి పర్యటించాడు? సప్త సింధు ప్రాంతానికి వచ్చాడు. సప్త సింధు ప్రాంతానికి వచ్చి అక్కడ కొన్ని అదే హరప్పా పరిసర ప్రాంతాలను పరిశీలించి వెళ్ళిపోయాడు. ఓకేనా, మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే 1826 వచ్చాడు. సో మళ్ళీ భారతదేశానికి వచ్చాడు ఆయన. ఓకేనా, మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. సో భారతదేశానికి వచ్చి ఏ ప్రాంతాన్ని సందర్శించాడు? సప్త సింధు ప్రాంతాన్ని సందర్శించాడు. సప్త సింధు ప్రాంతాన్ని సందర్శించి ఏం చెప్పాడంటే హరప్పా గురించి చెప్పాడు. అంటే హరప్పా అని దాని పేరు హరప్పా అని చెప్పలేదు, కానీ ఈ హరప్పా అనేది ఏదో ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక సైట్ అయి ఉండవచ్చు. ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో కొంతమంది ప్రజలు నివసించి ఉండొచ్చు. సో కాబట్టి ఈ ప్రాంతం మీద పరిశోధన చేస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా, ఓకేనా, సో తన యొక్క రచనల్లో పేర్కొన్నాడు అనమాట. ఈ విషయాన్ని అంటే 1826 చూడండి ఇయర్. సో 1826 ఇది 1820. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సైనికుడిగా ఉన్న ఈయన 1820లో భారతదేశానికి వచ్చి సప్తసింధు ప్రాంతాన్ని పర్యటించాడు. నెక్స్ట్ మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1826లో భారతదేశానికి వచ్చాడు. సప్తసింధు ప్రాంతంలో పర్యటించి తను చూసినటువంటి హరప్పా ప్రాంతాన్ని తను చూశారు. తొలిసారిగా ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినటువంటి వ్యక్తినే. ఓకేనా, సో కాబట్టి బ్రిటన్లో ఉన్నటువంటి పురావస్తు శాఖకు ఈ హరప్పా ప్రాంతంలో ఆయనైతే ఏదైతే చూశాడో పెద్ద పెద్ద భవనాలు, ఓకేనా, పెద్ద పెద్ద భవనాలు చూశాడు, పెద్ద విగ్రహాలను చూశాడు, అనేకమైనటువంటి వస్తువులను చూశాడు. ఓకేనా, సో ఈ ప్రాంతాన్ని చూసి ఇది ఈ మధ్య కాలం నాటి ప్రాంతం అయితే కాదు, ఇది చాలా ఏళ్ల క్రితం నాటి ప్రాంతం ఇది. అందుకే ఇవన్నీ కూడా ఒక సివిలైజేషన్ చూసే అవకాశం ఉంది, సూచించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం మీద పరిశోధన చేస్తే బాగుంటుంది. కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రాచీన మానవుని యొక్క జీవన విధానాల గురించి తెలిసే అవకాశం ఉంది. అంటే ప్రాచీన అంటే ఓల్డ్, ఓకే, ఈ కాలంతో పోల్చుకుంటే ముందు. ఓకేనా, సో కాబట్టి హరప్పా ప్రాంతం గురించి, హరప్పాకు ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రాధాన్యతను తొలిసారిగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ మేసన్ అంట. హరప్పా అనే సైట్కి సంబంధించి, ఓకేనా, చారిత్రాత్మక ప్రాధాన్యతలు, చరిత్రలో దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పచ్చు. చారిత్రాత్మక ప్రాధాన్యత, ఓకేనా, సో హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి హరప్పాకు హిస్టారికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ మేసన్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, సో కాబట్టి చార్లెస్ మేసన్ యాక్చువల్గా మనకు ఈ ఇయర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, ఇంపార్టెంట్. ఓకేనా, సో వీళ్ళంటే రాకపోవచ్చు, కానీ 1826 అనే ఇయర్ మాత్రం పెట్టుకోండి, మర్చిపోద్దు. సో 1826లో యాక్చువల్గా అయితే హరప్పా అనేటువంటి ప్రాంతం ఎప్పుడు కనుగొనబడింది? 1921లో కదా హరప్పా అనేటువంటి సైట్ను అఫీషియల్గా ఈ పట్టణం దీని పేరు ఇదని, సో ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో సింధు ప్రజలు నివసించారని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. 1924లో సర్ జాన్ మార్షల్ అనౌన్స్ చేశాడు. కానీ వాస్తవంగా ఇది ఎప్పుడు కనుగొనబడింది? 1921లో కనుగొనబడింది అనమాట. ఓకేనా, సో కానీ దానికంటే ముందు సర్ జాన్ మార్షల్ యొక్క ఆధ్వర్యంలో 1921లో దయారాం సాహని హరప్పా అనేటువంటి పట్టణాన్ని కనుగొన్నప్పటికీ
ముందే వాళ్ళకంటే ముందే 1826లోనే ఈ హరప్పాకు ఏదో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ మేసన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా చార్లెస్ మేసన్ గుర్తుపెట్టుకోండి. సో ఆయన ఒక సైనికుడిగా ఉంటూ భారతదేశాన్ని పర్యటించాడు. సో అలా మనకు పరిశోధనల వైపున రావడం జరిగింది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ విలియం బర్న్. ఈ విలియం బర్న్ మళ్ళీ ఏం చేశాడు, ఈయన చెప్పిన విషయాన్ని స్వీకరించిన ఈయన ఏం చేశాడు, ఈయన కూడా మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, మనకి 1831లో వచ్చాడు అనమాట. ఓకేనా, సో 1831 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు ఈయన. ఓకేనా, సో 1831 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు అనమాట. ఓకేనా, సో హరప్పా ప్రాంతం, ఏ ప్రాంతాన్ని సందర్శించాడు ఈయన, హరప్పా అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించాడు. హరప్పా అనే ప్రాంతాన్ని సందర్శించి, ఓకేనా, సో ఈయన ఎన్ని మైళ్ళ పరివృత్తంలో, 3 మైళ్ళ. ఓకేనా, సో ఇలా మనకు సెంటర్ పాయింట్ నుంచి తీసుకున్నా ఎటు చూసినా కానీ, ఓకేనా, 3 మైళ్ళ పరివృత్తం అనమాట. ఎన్ని మైళ్ళు, 3 మైళ్ళ పరివృత్తంలో సో అంటే 3 మైళ్ళ చుట్టూ 3 మైళ్ళు ఎటు చూసినా కానీ, సప్త సింధు ప్రాంతం యొక్క మధ్యలో నుంచి చుట్టూ ఎటు చూసినా కానీ 3 మైళ్ళ దూరంలో సో ఈ నాగరికత ఒక పెద్ద ప్రాంతం అని, ఏది హరప్పా ప్రాంతం అని. నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయని, ఈ భవనాలు ఇటుకలతో నిర్మితమైనయని సో అయినటువంటి విషయాన్ని, ఓకేనా, ఎవరు, ఈ విలియం బర్న్ అనేటువంటి వ్యక్తి 1831లో హరప్పా ప్రాంతాన్ని సందర్శించి, సో ఆ ప్రాంతం యొక్క 3 మైళ్ళ ప్రవృత్తంలో పెద్ద పెద్ద భవనాలు ఇటుకలతో నిర్మించబడి ఉన్నాయని చెప్పేసి సో క్లియర్గా మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ బ్రిటన్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఈయనేమో హరప్పా గురించి చారిత్రక ప్రాధాన్యతల గురించి మొదటిసారి చెప్పింది ఈయన తర్వాత వచ్చింది ఈ ప్రాంతానికి ఎవరు, 1831లో మనకు విలియం బర్న్ వస్తాడు అనమాట. ఈ బర్న్ వచ్చి 3 మైళ్ళ పరివృత్తంలో హరప్పా అనేటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించబడినటువంటి భవనాలు ఉన్నాయని చెప్పేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, వీళ్ళిద్దరు చెప్పినటువంటి విషయాలను సో అలెగ్జాండర్ కన్నింగ్హోమ్, ఓకేనా, ఈయన, ఓకేనా, ధృవీకరించడం కోసం భారతదేశాన్ని సందర్శించడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా దీనికంటే తర్వాత కాలంలో ఈ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ యొక్క ప్రస్తావన తీసుకుంటే, ఓకేనా, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం దీన్ని. అలెగ్జాండర్ కన్నింగ్హోమ్, మూడో వ్యక్తి ఎవరు, అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఈయనను చూడండి. ఫస్ట్ యాక్చువల్గా అయితే మనకి 1853, ఇప్పుడు 1853 ఏప్రిల్ 6న ఇయర్లన్నీ గుర్తుపెట్టుకోనమ్మా. 1853 ఏప్రిల్ 16న ఏం జరిగిందంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు రైల్వేలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైల్వేలను ప్రవేశపెట్టింది ఎవరు, డల్హౌసీ. డల్హౌసీ అనేటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే 1853లో, అది కూడా ఏప్రిల్ 16వ తేదీన, సో భారతదేశంలో, ఎక్కడిది, ఇండియాలో, భారతదేశంలో, ఓకేనా, సో భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో రైల్వేలను ప్రవేశపెట్టి మనకి రైల్వేలను ప్రవేశపెట్టడం వలన ఏం జరిగిందంటే, ఇక్కడ భారతదేశంలో రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట. రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. 1853లో ఏప్రిల్ 16వ తేదీన డల్హౌసీ అనేటువంటి గవర్నర్ జనరల్ భారతదేశంలో రవాణా వ్యవస్థను పెంపొందించాలనే ఉద్దేశంతో రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది చేపడతారు. సో ఇలా మనకు ఇది యాక్చువల్గా ప్రవేశపెడతారు, వీటిని స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరుగుతుంది అనమాట. కానీ 1856వ సంవత్సరంలో ఈ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ హరప్పా ప్రాంతంలో పరిశోధన చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈ ప్రాంతంలో 1856లో హరప్పా అనేటువంటి ప్రాంతంలో పరిశోధన చేయాలని ఈయన డిసైడ్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ ప్రాంతంలో పరిశోధన చేయాలని డిసైడ్ కావడం జరిగింది. కానీ 1853లో ఏప్రిల్ 16న రైల్వేలను డల్హౌసీ ప్రవేశపెట్టాడు భారతదేశంలో. తర్వాత 1856లో హరప్పా అనేటువంటి ప్రాంతంలో ఆయన పరిశోధన చేయాలని, ఓకేనా, సింధు నాగరికత మీద పరిశోధన చేయాలని సో ఆయన నిర్ణయించాడు 1856లో. ఓకేనా, సో తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 57 అట్లా ఆ టైంలో మనకి ఈ రైల్వే ట్రాక్, ఇప్పుడు రైల్వేలు ప్రారంభమయ్యంటే రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేయాలి కదా.
ఆ విధంగా రైల్వే ట్రాక్ నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనకి ముల్తానా, ఓకేనా, ముల్తానా నుంచి ముల్తానా అనే ప్రాంతం నుంచి లాహోర్ అనేటువంటి ప్రాంతం, ఈ రెండు ప్రాంతాల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది అనమాట. రైల్వే ట్రాక్, ఈ రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఈ ముల్తాన్ లాహోర్ ఈ రెండు నగరాల మధ్యనే మనకు మధ్యలో హరప్ప అనేటువంటి ప్రాంతం వస్తుంది. యాక్చువల్గా ఈ హరప్ప అనేటువంటి ప్రాంతం శిథిలమైనటువంటి నగరం కాబట్టి, సో అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, ఇటుకలతో నిర్మించబడిన కట్టడాలు ఉంటాయి కాబట్టి, సో ఆ రైల్వే ట్రాక్ నిర్మాణంలో ఆ యొక్క శిథిలమైనటువంటి నగరానికి సంబంధించినటువంటి ఆ రాళ్ళు కానీ ఇటుకలను కానీ తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఇటుక వాటి కింద సో వాటిని పేర్చడం మొదలుపెట్టారు అనమాట. ఓకేనా. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ఇటుకలను తీసుకొచ్చుకొని తమ ఇంటి యొక్క గోడల నిర్మాణంలో వాటిని ఉపయోగించుకుంటూ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాచీన సంపద మొత్తం కూడా, ఓకేనా, ప్రాచీన కట్టడాలకు సంబంధించినటువంటి కట్టడాలన్నీ ఆ యొక్క రాళ్ళు, నెక్స్ట్ తర్వాత ఇటుకలు అవన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి అనమాట. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మన అలెగ్జాండర్ కనింగ్హామే సో ఆ విధంగా మనకి హరప్పా ప్రాంతంలో పరిశోధన చేయాలని నిర్ణయించడం జరిగింది. సో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ ఏమైందంటే 1861లో 1861వ సంవత్సరంలో ఏం చేశాడంటే అలెగ్జాండర్ కనింగ్హామ్ సో కలకత్తా నగరం నందు, ఓకేనా, కలకత్తా నగరం నందు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ సంస్థను ఏర్పాటు చేశారు? ఏఎస్ఐ అనేటువంటి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1861లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తా నగరంలో ఏర్పాటు చేశారు. సో అది ఏ సంస్థను ఏర్పడ్డాడు? ఏఎస్ఐ అంటే చూడండి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అన్నమాట. ఏఎస్ఐ పూర్తి మనం పలకలేం కాబట్టి ఏఎస్ఐ అంటే సరిపోతుంది అనమాట. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, రెండు సంస్థలు వస్తాయి మనకి. ఒకటి ఏఎస్ఐ అనేది ఒక సంస్థ, ఓకేనా, ఏఎస్బి అనేది ఒక సంస్థ. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ, ఓకేనా, సర్వే ఆఫ్ ఇండియా అంటాం. అదే ఏఎస్బి అంటే ఆర్కియాలజీ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఇది వేరే, ఇది మళ్ళీ మీకు వస్తుంది, ఓకేనా. విలియం జోన్స్ దాన్ని ఏర్పాటు చేసింది. దీన్నేమో కన్నింగ్హామ్ ఏర్పాటు చేస్తాడు, దీన్నేమో విలియం జోన్స్ ఏర్పాటు చేస్తాడు. ఇది మీకు ఎక్కడ చెప్తామంటే ఆరియన్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాం దాని గురించి, ఓకేనా. సో కాబట్టి 1861లో కలకత్తా నగరం నందు మన అలెగ్జాండర్ కనింగ్హామ్ గారు ఏఎస్ఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్ఐని ఏర్పాటు చేయడమే కాకుండా దీని యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్, డీజీ అంటే డైరెక్టర్ జనరల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ డీజీగా ఎవరు నియమించబడ్డారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామే ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా నియమితుడయ్యాడని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఓకేనా. సో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తా నగరంలో ఏర్పాటు చేశారు. సో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1861లో ఏర్పాటు చేశారు. సో ఎవరు ఏర్పాటు చేశారంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏర్పాటు చేశారు. ఎవడైతే దీన్ని స్థాపించాడో అతనే ఈ సంస్థ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఎందుకంటే భారతదేశం అనేది ఎవరి యొక్క పరిపాలనలో ఉంది అప్పటికి? భారతదేశం అనేది 3 ప్రెసిడెన్సీలుగా విభజించబడిందని, ఓకేనా. సో 3 ప్రెసిడెన్సీలుగా ఉందని, ఇదొక ప్రెసిడెన్సీ అని, ఇదొక ప్రెసిడెన్సీ అని. సో దీన్ని బెంగాల్ ప్రెసిడెన్సీ అని పిలుస్తాం, దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అని పిలుస్తాం, దీన్ని బాంబే ప్రెసిడెన్సీ అని పిలుస్తాం అనమాట, ఓకేనా. ఇది బాంబే ప్రెసిడెన్సీ, దీనికి హెడ్ క్వార్టర్ ఏమో ముంబై, దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి కలకత్తా, దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి మద్రాస్. ఈ విధంగా 3 ప్రెసిడెన్సీలుగా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇలా 3 ప్రాంతాలను ప్రధాన కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా. సో దీంట్లో ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ హెడ్ క్వార్టర్ ఏంది? కలకత్తా, ఓకేనా. మద్రాస్ ప్రెసిడెన్సీ హెడ్ క్వార్టర్ మద్రాస్, నెక్స్ట్ తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీకి బొంబాయి హెడ్ క్వార్టర్గా ఉండేదన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరంటే ఇప్పుడు మనకి 1861 ఆ టైంలో ఇక్కడ మొత్తం భారతదేశానికి వైస్రాయ్గా నియమించబడిన వాడు ఎవరంటే మనకి, ఓకేనా, ఎవరు వస్తారు ఇక్కడ? కానింగ్ అనమాట, కానింగ్. అప్పుడే మీకు 1857 రివోల్ట్ జరిగి, ఓకేనా, భారతీయ గవర్నర్ జనరల్ కాస్త ఇండియన్ వైస్రాయ్గా పేరు మారుతుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో, ఓకేనా, 1861లో
అంటే ఈ 1861 సమయంలో ఈ కలకత్తా నందు ఓకేనా వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్ అని చెప్పొచ్చు అనమాట. లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ ఈయన ఏర్పాటు చేస్తే ఈయన డబ్బులు పెట్టుకొని చేయలేడు కదా. సో కాబట్టి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మెయిన్ హెడ్ ఎవరు? లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ నిధులను విడుదల చేస్తే కానీ ఈ యొక్క ఏఎస్ఐ అనేది ఏర్పాటు చేయలేడు కదా. కాబట్టి ఈ ఏఎస్ఐ ఏర్పాటులో కన్నింగ్ హోమ్కి పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి అప్పటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి లార్డ్ కానింగ్ యొక్క ఆర్థిక సహకారంతో 1861లో కలకత్తా నగరం నందు ఏఎస్ఐని మన అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా పురావస్తు శాఖ పితామహుడు ఎవరంటే ఈయన. అందుకే ఈ సంస్థ ద్వారానే భవిష్యత్తులో సప్త సింధు ప్రాంతంలో కానీ ఇతర నాగరికతలకు సంబంధించిన పూర్తి పరిశోధన జరుగుతుంది ఈ సంస్థ ద్వారానే. అందుకే ఈ సంస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇతన్ని ఆ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అంటాం. ఇతన్ని ఏమనిపిస్తాం? భారతదేశ ఓకేనా భారతదేశ పురావస్తు శాఖకు ఈయన ఒక పిత లాంటి వాడు అని చెప్పొచ్చు అనమాట. సో భారతదేశంలో ఉండే పురావస్తు శాఖకు ఈయన ఒక పిత లాంటి వాడు, అంటే ఫాదర్ లాంటి వాడు. అందుకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటాం. ఓకేనా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. మరి దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ అంటాం. రాబర్ట్ బ్రూస్ఫుట్. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు మనకి ఆర్కియాలజీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. రాబర్ట్ బ్రూస్ఫుట్. ఇక్కడ మీకు ఏపీ హిస్టరీ దగ్గర వస్తాడైనా రాబర్ట్ బ్రూస్ఫుట్ వచ్చేసి సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఓకేనా. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ అంటాం దీన్ని. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ. ఈయనేమో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. ఓకేనా. సో కాబట్టి ఈయన పరిధి ఎక్కువ, ఈయన పరిధి తక్కువ. సో కాబట్టి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ అని చెప్తాము. ఓకేనా. సో కాబట్టి 1861లో కలకత్తా నగరం నందు ఏఎస్ఐని ఏర్పాటు చేసింది ఎవరంటే కన్నింగ్ హోమ్. దీన్ని ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహకారం అందించింది లార్డ్ కానింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ విధంగా 1861లో ఏర్పడినటువంటి సంస్థ అనుకొని ఓకేనా ఇదే నిధుల కారణంగా 1865లో 1865వ సంవత్సరంలో అనుకోకుండా ఏఎస్ఐ పూర్తిగా మూసివేయడం జరిగింది. అంటే వైండప్ చేసేసారు అనమాట. ఓకేనా. సో మూసివేయడం అంటే పూర్తిగా దీన్ని నిధుల కొరత. సో ఈ నిధులను ఎవరు నిధులను మంజూరు చేయడం వల్ల ఈ సంస్థ ఏర్పడింది? లార్డ్ కానింగ్. ఆ లార్డ్ కానింగ్ తర్వాత వచ్చినటువంటి వారు వైస్రాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఏఎస్ఐ సంస్థ మీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకే నిధులను మంజూరు చేయరు. అనుకోకుండా ఈ ఆర్థిక కారణాల వలన ఏఎస్ఐ ఎప్పుడు రద్దు చేయబడింది అంటే 1865లో రద్దు చేయడం జరిగింది అనమాట. 1865లో ఈ సంస్థను రద్దు చేయడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో 65లో రద్దు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే 1871 సంవత్సరంలో ఏఎస్ఐని మళ్ళీ ఈయన కన్నింగ్ హోమే. సో కన్నింగ్ హోమ్ ఏం చేశాడంటే మళ్ళీ ఏఎస్ఐని తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అంటే తిరిగి పునఃస్థాపించడం జరిగింది. కాబట్టి ఒకసారి స్టార్ట్ చేసింది ఎప్పుడు 1861, ఎప్పుడు రద్దు చేశారు 1865, మళ్ళీ తిరిగి దీన్ని పునఃస్థాపించడం జరిగిందంటే 1871లో. సో ఈ సంస్థను మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మన ఎవరు కన్నింగ్ హోమ్ 3 సార్లు అదే సప్త సింధు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. కానీ 3 విజిట్లలో మొదటి విజిట్ వచ్చేసి 1873 అనమాట. నెక్స్ట్ తర్వాత 1876 అనమాట. ఓకేనా. సో ఈ 2 విజిట్లలో సో మనకి ఎప్పుడు 1873లో అలెగ్జాండర్ కన్నింగ్ హోమే డైరెక్ట్గా సప్త సింధు ప్రాంతానికి వచ్చాడు. నెక్స్ట్ 1876లో మళ్ళీ సప్త సింధు ప్రాంతానికి వచ్చాడు. ఓకేనా. ఈ పర్యటనలోనే ఈయనకు ఒక ఎక్కడంటే హరప్ప అనేటువంటి ప్రాంతంలో ఒక ముద్రిక దొరుకుతుంది అనమాట. ఈ ముద్రిక మీద ఒక బొమ్మ దొరుకుతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఏంటిది? ఎద్దు. దీనికి ఏం లేదు, ఈ పైన ఉండేది దీన్ని మనం మూపురం అంటాం. మూపుడం అంటాం. ఓకేనా. హంపుడు బుల్ అంటాం. హంపుడు బుల్ అంటే మూపురపు ఎద్దు అంటాం. మూపురం కలిగిన ఎద్దును మూపురపు ఎద్దు అంటాం. అసలు మూపురమే లేకపోతే హంపుడు లెస్ అంటాం. కాబట్టి మూపురం లేని ఎద్దు బొమ్మ కలిగిన ఓకేనా ఒక ముద్రికను మన అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఎక్కడ కనుక్కున్నాడు? హరప్ప ప్రాంతంలో కనుక్కున్నాడు. ఈ మూపురం లేని ఎద్దు బొమ్మ ఈ యొక్క మెడలో
ఏముంటుందంటే సో మరి 2 నక్షత్రాలు కనిపిస్తాయి అన్నమాట. 2 నక్షత్రాలు, ఓకేనా. సో 2 నక్షత్రాలు అంటే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. సో 2 నక్షత్రాలు. నెక్స్ట్ తర్వాత 2 నక్షత్రాలు, 6 అక్షరాల శాసనం. సో 6 అక్షరాల శాసనం, 6 అక్షరాల శాసనం, అక్షరాల శాసనం. అదే పశుపతి మహాదేవుని యొక్క ముద్రికలు అయితే 7 అక్షరాల శాసనం ఉంటుంది అనమాట. సో అది ఎక్కడైతే మూపురం లేని ఎద్దు బొమ్మలో, అదే పశుపతి మహాదేవుని ముద్రికలు అయితే 7 అక్షరాల శాసనం ఉంటుంది. సో 6 అక్షరాల శాసనం ప్లస్ ఈ యొక్క ఎద్దు యొక్క మెడ భాగంలో 2 నక్షత్రాలు అంటే మనకు సింబల్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి ముద్రికను ఎవరు కనుక్కున్నారు? మన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కనుక్కున్నాడు. ఆ విధంగా 1873లో కానీ, ఓకేనా. నెక్స్ట్ 1873లో ఫస్ట్ విజిట్, నెక్స్ట్ 1876లో సెకండ్ విజిట్ ఈయన వచ్చి సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ పరిశోధన చేసి ఒక ముద్రికను కనుక్కున్నాడు. ఆ ముద్రిక మీద బొమ్మ ఉంది, ఆ బొమ్మ ఎద్దు బొమ్మ, కాకపోతే ఆ ఎద్దుకు ఏం లేదు, మూపురం లేదు అని చెప్పొచ్చు, ఓకేనా. మూపురం లేని ఎద్దు బొమ్మను ఈయన చూడడం జరిగింది. సో అంతేకాకుండా ఆ యొక్క ఎద్దు యొక్క మెడలో మనకు 2 నక్షత్రాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత ఎద్దు కింద భాగంలో 6 అక్షరాల శాసనం మనకు కనిపిస్తూ ఉంది అనమాట, ఓకేనా. 6 అక్షరాల శాసనం కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి ఈయన యొక్క పరిశోధన అనేది మనకు కనిపించడం జరుగుతుంది, ఓకేనా. సో చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, ఇయర్స్ చూసినట్లయితే 1853 అనే ఇయర్ చూసుకోండి, ఓకేనా. ఏప్రిల్ 16, ఓకేనా. రైల్వే అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1856లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఓకేనా. కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి ఈయన సప్త సింధు ప్రాంతంలో పరిశోధన చేయాలని డిసైడ్ కావడం. నెక్స్ట్ 1861లో ఏఎస్ఐ అనేటువంటి సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం, ఓకేనా, అదే స్టార్ట్ చేయడం. నెక్స్ట్ తర్వాత 1865లో ఈ సంస్థను ఏఎస్ఐని పూర్తిగా ఆయన రద్దు చేయడం. నెక్స్ట్ తర్వాత 1871లో మళ్ళీ తిరిగి ఏఎస్ఐ అనే సంస్థను తిరిగి ఏర్పాటు చేయడం. నెక్స్ట్ తర్వాత 1873లో సో సప్త సింధు ప్రాంతం యొక్క ఫస్ట్ విజిట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 1876లో సో సింధు ప్రాంతాన్ని సెకండ్ టైం విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో ఈయన ఒక ముద్రికను కనుక్కొనడం జరిగింది. సో ముద్రిక అంటే మళ్ళీ ఈ షేప్ వేసుకోకండి, ఓకేనా, ఎందుకంటే చతురస్రాకారంలో ఉంటాయి అన్నమాట ఈ ముద్రికలన్నీ. మెజారిటీ ముద్రికలు ఏ షేప్లో కనిపిస్తాయి, ఇలా చతురస్రాకారంలో కనిపిస్తాయి. సో ఇక్కడ ఏ బొమ్మ కనిపిస్తూ ఉంది? ఎద్దు ముద్రిక కనిపిస్తూ ఉంది, ఎద్దు ముద్రిక. ఈ ఎద్దుకి ఏం లేదు, మూపురం అనేది లేదు, ఓకేనా, మూపురం అనేది లేదు. దీని యొక్క మెడ భాగంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 2 నక్షత్రాలు ఉన్నాయి, ఓకేనా. ఈ ఎద్దు కింది భాగంలో ఎన్ని అక్షరాల శాసనం ఉంది? 6 అక్షరాల శాసనం అనేది కనిపిస్తూ ఉంది. ఇది దేంతో తయారు చేయబడి ఉంటుంది? స్టియటైట్ అనేటువంటి శిలతో తయారు చేయబడి ఉంటుంది. సో ఇది ఎక్కడ లభించిందంటే హరప్పా అనేటువంటి ప్రాంతంలో లభించింది. దీనికి అనుకున్నది ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దీనికి కనుగొనడం జరిగింది అనమాట, ఓకేనా. సో ఏ షేప్లో ఉంది? చతురస్రాకారంలోనే ఉంది, ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చేసినటువంటి పరిశోధన గురించి మాట్లాడుతున్నాం. సార్ 3 సార్లు అంటున్నారు కదంటే, 3వ పరిశోధన అనేది 3వసారి విజిట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఈ ఫెయిల్యూర్ అయింది పక్కన పెట్టేసి మనం మెయిన్ ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పరిశోధనకు మొదటి దశ తవ్వకాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ 2వ దశ తవ్వకాలు అనమాట. వాయిస్ అంతా క్లియర్ కదా? ఒకసారి స్టార్ట్ చేయండి. సరే, 2వ దశ తవ్వకాలు. 2వ దశ తవ్వకాలు అన్నమాట. 2వ దశ తవ్వకాలు. 2వ దశ తవ్వకాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలి మనము? 2వ దశ తవ్వకాలను 1902 నుంచి 1944 వరకు తీసుకోవాలన్నమాట. ఈ మధ్యలో ఎవరెవరు వస్తారో మనం చూడాలి, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తులు మనం గమనిస్తే
ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చినటువంటి వ్యక్తులు సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ ఈయన మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత సర్ దయారాం సహాని. దయారాం సాహిని లేదా సహాని ఎలాగైనా చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత ఈ ఆర్డి బెనర్జీ. ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ తర్వాత ఎన్జి మజుందార్. ఎన్జి మజుందార్. నెక్స్ట్ తర్వాత అరెల్ స్టీన్ అనమాట. అరెల్ స్టీన్. అరెల్ స్టీన్. అరెల్ స్టీన్ అనమాట. అరెల్ స్టీన్ తర్వాత ఎంఎస్ వాట్స్. ఎంఎస్ వాట్స్. నెక్స్ట్ తర్వాత కేఎన్ దీక్షిత్. కేఎన్ దీక్షిత్ అనమాట. ఓకేనా, కేఎన్ దీక్షిత్. కేఎన్ దీక్షిత్ ఈ విధంగా మనకి ఫస్ట్ వీళ్ళందరూ మనకు ఈ పీరియడ్లో మనకు వచ్చేటువంటి వ్యక్తులు అనమాట. ఫస్ట్ సర్ జాన్ మార్షల్ చూద్దాం. సో ఏఎస్ఐ అనేటువంటి సంస్థ ఉంది కదా, ఏఎస్ఐ. వాస్తవంగా ఏఎస్ఐ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1861లో ఏర్పడింది కదా. నెక్స్ట్ తర్వాత ఎప్పుడు రద్దు చేయబడింది అంటే 1865లో కదా. మళ్ళీ తిరిగి నిర్మించబడింది 1871లో కదా. దీని తరపున అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వచ్చింది 1873 కదా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 1876 కదా. ఇయర్ గుర్తుపెట్టుకోండి బాగా, ఓకేనా. ఇప్పుడు ఈయన ఈ టైంలో మనకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరున్నాము? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అన్నాం. ఈ దశలో మన సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ ఈ ఏఎస్ఐకి ఇప్పుడు ఏఎస్ఐ అనేటువంటి సంస్థకు సో ఎప్పుడంటే 1902వ సంవత్సరంలో 1902లో ఎప్పుడు 1902లో ఈయన ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా నియమితుడయ్యాడు. ఏఎస్ఐకి 1902వ సంవత్సరంలో ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్గా నియమితుడైనటువంటి సర్ జాన్ మార్షల్ 1928 వరకు కూడా ఇదే ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తాడు అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 1902లో రిక్రూట్ అయ్యి ఎప్పటి వరకు వస్తాడు? ఈ సంస్థకు హెడ్గా ఉంటాడు. 1928 వరకు ఉంటాడు. ఈ 1928 వరకు మనకి డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తాడు. ఎవరంటే సర్ జాన్ మార్షల్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ ఈ సమయంలో ఇప్పుడు చూడండి, ఏఎస్ఐకి ఏఎస్ఐ అనేటువంటి సంస్థ అనుకుంటే ఈ సంస్థకు హెడ్గా ఉన్నది సర్ జాన్ మార్షల్ కదా. ఈ సంస్థ హెడ్గా ఉన్నప్పుడు సర్ జాన్ మార్షల్కు ఆ సంస్థకు నిధులు విడుదల చేస్తేనే కదా ఇక్కడ ఆ సంస్థ తరపున సప్తసింధు ప్రాంతంలో నేను పరిశోధన చేయగలడు. ఆ నిధులు విడుదల చేసినటువంటి వ్యక్తి అప్పటి వైస్రాయ్ ఎవరని అడుగుతారు అనమాట. సో ఆయన పేరు వచ్చేసి లార్డ్ కర్జన్ అనమాట. లార్డ్ కర్జన్. ఈ లార్డ్ కర్జన్ యొక్క ఆర్థిక సహకారంతో దీనికంటే ముందు మీకు 1871లో మళ్ళీ తిరిగి రీఎస్టాబ్లిష్ చేయబడినప్పుడు, తిరిగి పునఃస్థాపించబడినప్పుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్కి ఈ ఆర్థిక సహకారం అందించింది మేయో, లార్డ్ మేయో అనమాట. లార్డ్ మేయో 1. ఓకేనా, లార్డ్ మేయో 1 అనేటువంటి వ్యక్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తారనమాట. ప్రస్తుతం సర్ జాన్ మార్షల్ దగ్గర మీరు ఏఎస్ఐ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ అతనికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి లార్డ్ కర్జన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, 1902లో వచ్చాడంటే 1905లోనే కదా మనకు బెంగాల్ విభజన జరిగింది. సో ఈ బెంగాల్ విభజనకు ప్రధాన కారకుడు ఎవరు? లార్డ్ కర్జనే కదా. కాబట్టి ఆ లార్డ్ కర్జన్ యొక్క పరిపాలనా కాలంలోనే మనకు ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్ అని చెప్పచ్చు అనమాట. ఈ సర్ జాన్ మార్షల్ ఏం చేశాడంటే రిక్రూట్ అయిన సమయంలోనే ఈయన సప్తసింధు ప్రాంతంలో పరిశోధన చేయాలని డిసైడ్ అయ్యాడు అనమాట. ఓకేనా, ఏ సంస్థ ద్వారా? ఈ సంస్థ ద్వారా సప్తసింధు ప్రాంతంలో పరిశోధన చేయాలనుకుంటాడు. అలా సర్ జాన్ మార్షల్, ఓకేనా, సర్ జాన్ మార్షల్ ఏం చేస్తాడంటే ఒక 20 గ్రూపులను నియమించుకోవడం జరుగుతుంది అనమాట. 20 గ్రూప్స్. 20 గ్రూప్ని ఏమని పిలుస్తామంటే ట్రూప్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ట్రూప్ ఎన్ని 20 ట్రూప్స్ అనమాట. ఒక 20 వరకు గ్రూపులను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్క గ్రూప్లో మినిమం
5 to 10 మెంబర్స్ ఈ ఆర్కాలజిస్టులు ఉంటారు అనమాట. దీనికి హెడ్ ఎవరు ఈ సంస్థకు? సర్ జాన్ మార్షల్. కానీ సర్ జాన్ మార్షల్ డైరెక్ట్గా వెళ్ళి ఆయన తవ్వకాలు తప్పుతాడా? చేయలేడు కదా. ఆయన కింద పనిచేసేటువంటి పురావస్తు శాఖకు చెందినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ను ఒక 20 గ్రూపులుగా విభజించుకుంటాడు అనమాట. ఒక గ్రూప్లో మినిమం 5 to 10 మెంబర్స్ ఉంటారు అనమాట. అలా ఒక 20 గ్రూపులు అంటే సుమారుగా ఒక 100-200 మంది స్కాలర్స్ అనమాట. వీళ్ళ కింద మళ్ళీ పనులు ఉంటారు అనమాట. వాళ్ళకు 100 మంది ఉంటారు అనమాట. సప్త సింధు ప్రాంతానికి ఈ యొక్క సర్ జాన్ మార్షల్ ఏం చేస్తారంటే ఈ 20 గ్రూపులకు సంబంధించినటువంటి పురావస్తు శాస్త్రజ్ఞులను తీసుకెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో ఆ 20 మందిలో 20 గ్రూపులు గారు ఒక్కొక్క గ్రూపుకు మళ్ళీ ఒక హెడ్ ఉంటాడు అనమాట. ఆ విధంగా 20 గ్రూపుల వారిని సప్త సింధు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క టీంను పెట్టేసి అక్కడ పని వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఆ 10 మంది హెడ్లు అయితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కింద పనిచేసిన 100 మంది తవ్వకాలు చేసేటువంటి కూలీలు ఉంటారు అనమాట. వాళ్ళకేం చదువు అవసరం లేదనమాట. అలా వాళ్ళు ఒక్కొక్క టీంగా మారి ఏం చేస్తారంటే సప్త సింధు ప్రాంతంలో నేటి హరప్ప ప్రాంతంలో కొంతమంది, మహేంద్ర ప్రాంతంలో కొంతమంది, చానుదార ప్రాంతంలో కొంతమంది అలా వెళ్ళి వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతారు. ఈ తవ్వకాల్లో సర్ దయారాం సాహిన్ అనేటువంటి వ్యక్తి ఈయన కింద పనిచేసినటువంటి 20 గ్రూపుల్లో ఒక గ్రూప్కు సంబంధించిన నాయకుడు. కాకపోతే ఈయన హరప్ప అనేటువంటి ప్రాంతం దగ్గర నియమితమైనటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపుకు నాయకుడు అనమాట ఆయన. ఈయన యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడు 1921లో 1921 సంవత్సరంలో హరప్ప అనేటువంటి ఒక పట్టణాన్ని ఈయన కనుగొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ సార్ ఈయన కింద కదా పనిచేసేది ఈయన కదా యాక్చువల్గా దీన్ని కనుక్కున్నది. కానీ ఫైనల్గా ఈయన వల్లే కదా జరిగింది, ఈయనే కదా దీన్ని కనుక్కునేది అనుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇక్కడ ఎవరైతే తవ్వకాలు జరిపినో వాళ్ళకే పేరు వస్తుంది అనమాట. కాబట్టి 1921 సంవత్సరంలో హరప్ప అనేటువంటి పట్టణాన్ని కనుగొన్నది ఎవరంటే సర్ దయారాం సాహని. ఒకవేళ ఈయన లేకపోతే మనం నేను ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ 2 ఉంటే సార్ ఫస్ట్ ఈయన ఇవ్వాలి. ఇక్కడ 2 ఉన్నప్పటికీ ఈయన పేరే పెట్టాలి. ఒకవేళ ఈయన లేకుండా ఈయన ఉంటే అప్పుడు ఈ యొక్క హరప్ప పట్టణాన్ని కనుక్కున్నది ఎవరంటే సర్ జాన్ మార్షల్ అనేది ఆన్సర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్డి బెనర్జీ అనమాట. ఆర్డి బెనర్జీ అనేది నెక్స్ట్ ఈయన తర్వాత 2వ టీమే ఈయన. మరొక టీం ఆర్డి బెనర్జీ నాయకత్వంలో ఉంటుంది. ఈయన వచ్చేసి 1922 సంవత్సరంలో మెహంజదారో అనేటువంటి పట్టణాన్ని కనుగొనడం జరిగింది. మెహంజదారో అనే పట్టణాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఎన్సి మజుందార్ వచ్చేసి 1931 సంవత్సరంలో ఇక్కడ చాన్హుదారో అనే పట్టణాన్ని కనుగొనడం జరిగింది. దీనికి మధ్యలో అంటే 1922కి 30-31కు మధ్యలో ఈయన కూడా 1931లోనే సుక్త జందార్ అనేటువంటి సైట్ను కనుగొనడం జరిగింది. సుక్త జందార్ అనే సైట్ను కనుగొనడం జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ సైట్ ఏది హరప్ప, 2వ సైట్ ఏది 1922లో మహేంజదారో, మళ్ళీ 3వది వచ్చేసి చాన్హుదారో. మూడోది అదే సంవత్సరంలోనే ఈ 2 కనుక్కున్నారు కదా. ఈ 1922కి 31 మధ్యలో అనగా 1924లో 1924లో తొలిసారిగా ఈ హరప్పా గురించి, మహేంజదారో గురించి, అసలు సింధు నాగరికత ఒక నాగరికత ఉంది అని చెప్పేసి ప్రపంచానికి ప్రకటించినటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్ అనమాట. సర్ జాన్ మార్షల్ హరప్పా అనేటువంటి ఒక నగరాన్ని కనుక్కున్నామని, మహేంజదారో అనేటువంటి ఒక నగరాన్ని కనుక్కున్నామని, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో జరిగినటువంటి ఒక సివిలైజేషన్లో ఒక ప్రధానమైనటువంటి నగరాలని, కాబట్టి దీని పేరు సింధు నాగరికతను మనం హరప్పా నాగరికతను పేరు పెడుతున్నామని చెప్పేసి అక్కడ హరప్పా నాగరికత అనే ఒక నాగరికతను మేము కనుక్కున్నామనేటువంటి విషయాన్ని ప్రపంచానికి ప్రకటించినటువంటి సంవత్సరం ఏదంటే 1924. ఇంకా అప్పటికి 3వ సైట్ కానీ 4వ సైట్ కానీ కనుగొనబడలేదన్నమాట. కేవలం హరప్పా కనుగొనబడింది 1921, నెక్స్ట్ మహేంజదారో కనుగొనబడింది 1922. నెక్స్ట్ 1923లో కానీ ఏం కనుగొనలేదు. నెక్స్ట్ 1924లో ఏం కనుగొనలేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1927, నెక్స్ట్ 1926 అండ్ 1927 ఈ మధ్య కాలంలో ఎవరు మన సర్ జాన్ మార్షల్ ఎవరిని రిక్రూట్ చేసుకోవడం జరిగిందంటే ఎంఎస్ వాట్స్ అండ్ కేఎన్ దీక్షితుల నాయకత్వంలో ఈ ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో పరిశోధనలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది అనమాట. విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మీకు ఎప్పుడు వచ్చాడు? 1902లో వచ్చాడు సర్ జాన్ మార్షల్. అలా 1902 నుంచి 1920 వరకు ఈయన ఉన్నప్పటికీ ఇక్కడ 1902 నుంచి 1913 వరకు జరిపారు తవ్వకాలు. ఈ మధ్య కాలంలో దేన్ని కనుగొనలేకపోయారు. నెక్స్ట్ తర్వాత కానీ 1914లో
మనకు మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అలా 1919 వరకు జరిగింది ఏది యుద్ధం. ఈ యుద్ధ ఫలితంగా మనకు 1920 వరకు కూడా ఇక్కడ సప్తసింధు ప్రాంతంలో తవ్వకాలు జరగలేదు. ఓకేనా. ఈయన సర్ జాన్ మార్షల్ 1902లోనే ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ అయినప్పటికీ ఓకేనా 1902 నుంచి 1928 వరకు అయితే డైరెక్టర్ జనరల్ గానే పనిచేశాడు ఈయన. కాకపోతే 1902 నుంచి 1913 వరకు కూడా పరిశోధనలు చేశాడు కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. ఓకేనా. నెక్స్ట్ అనుకోకుండా 1914 నుంచి 1919 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ రావడం వలన ఆ ప్రాంతంలో ఓకేనా వాళ్ళు ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ బ్రిటిష్ వారు ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తవ్వకాల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడు ఈ టైంలో. అలా 1920 వరకు కూడా ఓకే 1902లో అయినా వచ్చినటువంటి ఈయన 1920 వరకు కూడా ఓకేనా అంటే ఆల్మోస్ట్ ఒక 18 years కాలం వరకు కూడా సప్తసింధు ప్రాంతంలో పరిశోధనలు ఏం చేయలేదు పెద్దగా. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత అనుకోకుండా 1921 సంవత్సరంలో సో ఈ యొక్క మొత్తం 20 గ్రూపులను ఏర్పాటు చేసుకున్నాడు. అలా 1921 సంవత్సరంలోనే ఈ యొక్క సర్ దయారాం సాహ్ని అయినటువంటి భారతీయుడు అనమాట. ఈయన నాయకత్వంలో ఉన్నటువంటి గ్రూప్ 1921 సంవత్సరంలో హరప్ప అనేటువంటి పట్టణాన్ని ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు వీళ్ళందరికీ జోష్ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఓకే ఒక నాగరికత వర్ధిల్లిందని అని చెప్పేసి ఒక హోప్ వచ్చింది అనమాట. ఓకేనా. అందుకే తొలిసారిగా హరప్పాని కనుక్కున్నారు కాబట్టి సింధు నాగరికతకు హరప్పా నాగరికత అనేటువంటి పేరు ఉందని చెప్పుకున్నాం మనం. ఓకేనా. సో ఆ విధంగా మనకు 1922లో మళ్ళీ సెకండ్ సైట్ కనుక్కున్నారు. ఇంకా ఉత్సాహం వచ్చింది అనమాట. అలా 1922లో ఎప్పుడైతే 1లో ఇది 2లో ఇది కనుక్కున్నారో 1924లో ఒక 2 years గ్యాప్ ఇచ్చేసి 3 అనేటువంటి ఇయర్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్లో ఓకేనా 1924లో సర్ జాన్ మార్షల్ ఓకేనా మేము హరప్పా నగరానికి అనుకున్నాము, హరప్పా నాగరికత అనేది వర్ధిల్లింది, దీన్ని సింధు నాగరికత అంటామని చెప్పేసి ప్రపంచానికి ప్రకటించడం జరిగింది. ఆ విధంగా సింధు నాగరికతను మేము కనుక్కున్నామని, హరప్పా నాగరికతను మేము కనుక్కున్నామని సర్ జాన్ మార్షల్ ఎప్పుడు ప్రకటించాడంటే 1924లో ప్రకటించడం జరిగింది. సో మళ్ళీ 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ 1926 నుంచి నెక్స్ట్ 1927 మధ్య కాలంలో సో తన యొక్క ఆధ్వర్యంలో సో ఎవరు ఎంఎస్ వాట్స్ అండ్ కేఎన్ దీక్షితులను ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సహకారంతో మళ్ళీ ఒక 100 మంది ఈ ఎంఎస్ వాట్స్ అండ్ కేఎన్ దీక్షితుల నాయకత్వంలో సహకారంతో సప్తసింధు ప్రాంతానికి పర్యటనకు అదే పరిశోధనకి వెళ్తే అక్కడ వాళ్ళ కింద సుమారు ఒక 100 మంది పన్నులను తీసుకెళ్లి అక్కడ తవ్వకాలు చేపట్టడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆ తవ్వకాల ఫలితంగా నెక్స్ట్ అలానే కంటిన్యూ చేశారు. అనుకోకుండా 1931లో సో చానుదారాన్ని కనుక్కున్నారు. నెక్స్ట్ అదే 1931లో మళ్ళీ ఏం కనుక్కున్నారు, సుప్త జందాన్ని కనుక్కున్నారు. సుప్త జందాన్ని కనుక్కున్నది ఎవరు, అరెల్ స్టీన్ అనమాట. అరెల్ స్టీన్. సో నెక్స్ట్ సో ఇక చానుదారాన్ని కనుక్కున్నది ఎవరంటే ఎన్సి మజుందార్ అని చెప్పొచ్చు అనమాట. చానుదారోకి మెహంజదారోకి మధ్య డిస్టెన్స్ 130 kilometers అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత హరప్పాకు మెహంజదారోకి మధ్య డిస్టెన్స్ 483 kilometers అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. 130 kilometers ఏ రెండు నగరాల మధ్య 130 kilometers డిస్టెన్స్ ఉంది అంటే చానుదారోకి అండ్ మెహంజదారోకి. అంటే హరప్పాకు మెహంజదారోకి మధ్య డిస్టెన్స్ ఎంతంటే 483 kilometers అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది మనకి రెండవ దశ తవ్వకాల్లో. కాబట్టి ఈ రెండవ దశ తవ్వకాలకు ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్ అని చెప్పొచ్చు. సర్ జాన్ మార్షల్ ఎప్పుడు రిక్రూట్ చేయబడ్డాడంటే 1902లో ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా నియమితుడై 1928లో సో ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా ఈయన రిటైర్డ్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇవన్నీ విషయాలు. ఓకేనా. సో దీంట్లో హరప్పా సైట్ ఎప్పుడు అనేది మినిమం నాలెడ్జ్, మెహంజదారోని ఎప్పుడు కనుక్కున్నారు, ఎవరు కనుక్కున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత 1923లో ఏం జరిగింది, సో ఎటువంటి పరిశోధన జరగలేదు. నెక్స్ట్ 1924లో సర్ జాన్ మార్షల్ సో యొక్క ప్రపంచానికి ప్రకటించాడు ఈ విధంగా సింధు నాగరికత వర్ధిల్లిందని. నెక్స్ట్ తర్వాత 1926-27 మధ్య కాలంలో ఏం జరిగింది, కేఎన్ దీక్షిత్ అండ్ ఎంఎస్ వాట్స్ను నా సహకారంతో సప్తసింధు ప్రాంతంలో 100 మంది పని వాళ్ళతో తవ్వకాలు ముమ్మరం చేశాడు. సో దాని ఫలితంగా కావచ్చు. ఓకేనా. 1931లో సానుదార్ అనేటువంటి పట్టణాన్ని ఎన్సి మజుందార్ కనుగొనగా సో సుప్తజందార్ 1931లో సుప్తజందార్ను అలా అరల్ స్టీన్ అనేటువంటి వ్యక్తి కనుగొనడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది మనకి రెండవ దశ తవ్వకాలు అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ తర్వాత మూడవ దశ తవ్వకాలు. మూడవ దశ తవ్వకాలు అన్నమాట. మూడవ దశ త్రవ్వకాలు. మూడవ దశ త్రవ్వకాలు. మూడవ దశ తవ్వకాలు ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకుందాం మనం, 1944 నుంచి 2026 వరకు తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా 1944లో 1944 సంవత్సరంలో
సో ఏఎస్ఐ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఏఎస్ఐకి ఓకేనా డైరెక్టర్ జనరల్గా నియమితుడైనటువంటి వ్యక్తే సార్ మార్టిమర్ వీలర్ అని చెప్పచ్చు అనమాట. సార్ మార్టిమర్ వీలర్ అని చెప్పచ్చు. సో కాబట్టి 1944లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1944లో సార్ మార్టిమర్ వీలర్ నాయకత్వంలో ఈ సంస్థ అనేది నడచబడింది అని చెప్పొచ్చు అనమాట. సంస్థ అనేది కంటిన్యూ చేయబడింది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా సార్ మార్టిమర్ వీలర్ ఏం చేశాడంటే ఈయన ఎప్పుడైతే ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా నియమితుడయ్యాడో ఓకేనా, ఇక్కడ సప్తసింధు ప్రాంతంలో జరిపే తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఈ తవ్వకాలు ఓకేనా, ఎక్స్కావేషన్స్ ఉంటాం కదా, సో త్రవ్వకాలు అంటున్నాం. ఈ త్రవ్వకాలలో ఓకేనా ఒక శాస్త్రీయ పద్ధతిని అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. సో కాబట్టి పురావస్తు శాఖ జరిపేటువంటి తవ్వకాలలో ఓకేనా, పురావస్తు శాఖ సో ఏఎస్ఐ జరిపినటువంటి తవ్వకాల్లో ఒక శాస్త్రీయ పద్ధతిని ఒక సైంటిఫిక్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన సార్ మార్టిమర్ వీలర్. ఓకేనా. సో తవ్వకాలు అంటే ఏంటివి, ఎక్కడైతే ఓకేనా, సో ఎక్కడైతే మనకు రెండు రకాలుగా తవ్వకాలు, శిథిలాలు ఓకేనా, శిథిలాలను చెదరగొట్టి కళాకృతులను ఇతర వస్తువులను సేకరించడాన్ని తవ్వకాలు అంటాం. ఓకేనా. శిథిలాలను చెదరగొట్టేసి కళాకృతులను ఓకేనా, నెక్స్ట్ తర్వాత వివిధ రకాల వస్తువులను సేకరించుకోవడమే తవ్వకాలు అంటే. యాక్చువల్గా ఇక్కడ తవ్వకాలు అనేవి రెండు రకాలుగా చేయబడతారమ్మా. ఓకేనా. తవ్వకాలు అనేవి రెండు రకాలు చేయబడతారు. ఒకటి నిలువు తవ్వకాలని, సమాంతర తవ్వకాలని చెప్పేసి నిట్ట నిలువుగా జరిపేటువంటి నిలువు త్రవ్వకాలు. రెండోది సమాంతర తవ్వకాలు అని చెప్పచ్చు. నిట్ట నిలువు త్రవ్వకాలు, సమాంతర త్రవ్వకాలు. ఇప్పుడు నిట్ట నిలువు తవ్వకాలంటే ఒక ఏరియాకు లోతుగా వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా లోతుగా వెళ్ళి ఒక విషయానికి సంబంధించిన అంశాన్ని పరిశోధన చేస్తారు. సమాంతర తవ్వకాలంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా విస్తరిస్తుంది, ఒక ఏరియా కాదు, ఇది విస్తరిస్తుంది, అనేక ప్రాంతాలకు పరిమితం అవుతుంది. ఇదైతే కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే లోతుగా తవ్వకాలు జరుగుతారు అనమాట. ఇక్కడ సమాంతర తవ్వకాలు అనేది పైన చుట్టూ సో విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నిట్ట నిలువు తవ్వకాలు అనేవి ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటాయి. అదే సమాంతర తవ్వకాలు అనేది విస్తృతమైనటువంటి ప్రాంతానికి పరిమితమై ఉంటుంది అన్నమాట. అలా ఇక్కడ సర్ మార్టిమర్ వీలర్ 1944లో ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్గా నియమితుడై ఓకేనా, సో ఆయన తవ్వకాలను చేపట్టాడు. ఈ తవ్వకాలలో కొంత సైంటిఫిక్ మెథడ్ నేను తీసుకురావడం జరిగింది. తవ్వకాలు రెండు రకాలుగా విభజించాడు. ఒకటి నిట్ట నిలువుకు తవ్వకాలు అన్నాడు, రెండు సమాంతర తవ్వకాలు అన్నాడు. ఇలా నిట్ట నిలువుగా తవ్వకాలు అనేవి ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అదే సమాంతర తవ్వకాలు అనేవి విస్తృతమైనటువంటి ప్రాంతానికి పరిమితమై ఉంటుంది, సమాంతర తవ్వకాలు అని చెప్పచ్చు. ఈ తవ్వకాలు జరపడం వల్ల ఒక నాగరికత గురించి, ఆ నాగరికత ఏ కాలానికి సంబంధించింది, ఆ కాలంలో ప్రజలు ఎటువంటి జీవన విధానాలు జీవించారో, ఎలా జీవించారో. సో చూడండి, ఇప్పుడు తవ్వకాలు అనేవి దేన్ని సూచిస్తాయంటే ఓకేనా, ఒక ప్రాచీన కాలంలో ఓకేనా, అంటే ఎక్కువ సంవత్సరాల ముందు సో నివసించినటువంటి ప్రజల యొక్క నాగరికత గురించి, వారి యొక్క జీవన విధానాల గురించి, వాళ్ళ యొక్క నివాస సముదాయాల గురించి మనం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఈ తవ్వకాలు చాలా వరకు సహాయపడతాయని చెప్పొచ్చు. ఇలా ఎక్స్కావేషన్స్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జరిపేటువంటి తవ్వకాలు ఏవైతున్నాయో ఈ తవ్వకాల్లో శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టి సో ఈ తవ్వకాలను ముమ్మరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ మార్టిమర్ వీలర్ అనమాట. అంటే ఈ తవ్వకాల్లో శాస్త్రీయ సైంటిఫిక్ మెథడ్ని తీసుకొచ్చాడు. సో అలా తవ్వకాలను రెండుగా విడగొట్టాడు. నిట్ట నిలువు తవ్వకాలు అన్నాడు, సమాంతర తవ్వకాలు అన్నాడు. నిట్ట నిలువు తవ్వకాలు అనేవి కేవలం ఒక ప్రాంతానికి పరిమితం అవుతాయి, సమాంతర తవ్వకాలు అనేవి విస్తృతమైనటువంటి ప్రాంతానికి పరిమితం అవుతాయి అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈయన ఏఎస్ఐ ద్వారా సప్తసింధు ప్రాంతంలో తవ్వకాలను స్టార్ట్ చేశాడు అనమాట. ఓకేనా. సో అంతేకాకుండా ఈ తవ్వకాలు 1944లో వచ్చినటువంటి ఈయన కూడా ఒక చేదు అనుభవం ఏంటంటే 1947లో ఏం జరిగిందంటే సో దేశ విభజన జరిగింది అనమాట. దేశ విభజన. సో ఇక్కడ విభజన అనేది జరిగింది. దేశ విభజన జరగడం వల్ల ఓకేనా భారతదేశం కాస్త రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఒకటి పాకిస్తాన్ గాను, రెండు ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశం గాను, ఇండిపెండెంట్ ఇండియా అంట. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశం, ఈ రెండు దేశాలు విడిపోవడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఏం కనుక్కున్నారు, సో మనకి ఒకటి 1921లో ఏం కనుక్కున్నారమ్మా, హరప్పాను కనుక్కున్నారు. ఓకేనా.
నెక్స్ట్ తర్వాత 1922లో ఏం కనుక్కున్నారు, మెహంజదారో కనుక్కున్నారు. నెక్స్ట్ తర్వాత 1931లో ఏం కనుక్కున్నారు, చానుదారో కనుక్కున్నారు. నెక్స్ట్ 1931లో ఏం కనుక్కున్నారు, సో ఇక్కడ సుక్తా జందార్ అనేటువంటి సైట్ని కనుక్కున్నారు. ఈ విధంగా ఈ సైట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాక్చువల్గా హరప్పా ఎక్కడ ఉంది, పాకిస్తాన్లోనే ఉంది. నెక్స్ట్ మహేందర్ ఎక్కడ ఉంది, పాకిస్తాన్లోనే ఉంది. చానుదార్ ఎక్కడ ఉంది, పాకిస్తాన్లోనే ఉంది. సుక్తజందార్ ఎక్కడ ఉంది, పాకిస్తాన్లో ఉంది. ఇలా సో ఇంతవరకు కనుగొన్నటువంటి సైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేశ విభజన జరగడం వలన, సో దేశం రెండుగా చీలిపోవడం వల్ల ఇప్పటి వరకు జరిగిన పరిశోధన అంతా కూడా ఏ దేశానికి వెళ్ళిపోయింది, పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా. సో దాంతో ఇప్పుడు మీకు దేశ విభజన జరగడం వలన అనుకోకుండా ఎప్పటివరకు జరిగినటువంటి ప్రాంతాలన్నీ సో భారతదేశం నుంచి విడిపోయి సపరేట్ దేశంగా ఆవిర్భవించాయి. కాబట్టి ఆ హరప్ప కానీ, మెహంజదారో కానీ, సెక్తజందార్ కానీ, ఓకేనా, నెక్స్ట్ చానుదారో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి. ఓకేనా, దేశ విభజన జరగడం వలన అనుకోకుండా. ఓకేనా. సో మరి స్వతంత్ర భారతదేశం 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో 1948, నెక్స్ట్ 1949, నెక్స్ట్ 1950. ఓకేనా. సో అంటే 1 year 2 year 3 year. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1951 అంటే 4 year, అంటే 1 2 3 4 ఈ 4 years కాలం పాటు మనకు ఓకేనా ఈ సింధు నాగరికతకు సంబంధించి పరిశోధనలకు సంబంధించి కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే అనమాట. ఓకేనా. అంటే 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడం వలన సో 1951 వరకు కూడా సప్త సింధు ప్రాంతానికి సంబంధించి లేదా సింధు నాగరికతకు సంబంధించి ఎటువంటి యొక్క పరిశోధనలు జరగలేదు. ఆ విధంగా 1951 1952 మధ్య కాలంలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి పరిశోధనలు జరిగాయి. ఓకేనా. సో ఎవరి యొక్క నాయకత్వంలో, మన సర్ మార్టిమర్ వీలర్ యొక్క నాయకత్వంలోనే తవ్వకాలు జరిగాయని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఇక్కడ 1951 52 మధ్య కాలంలో జరిగినటువంటి తవ్వకాలు ఏవైతున్నాయో ఓకేనా, ఈ తవ్వకాలు కేవలం భారతదేశ భూభాగంలోనే కదా జరిగేది, భారతదేశ భూభాగం. ఈ భారతదేశ భూభాగంలో మనకు తవ్వకాలు స్టార్ట్ చేసి ఎవరి నాయకత్వంలో, ఏ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నాయకత్వం వహిస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా. ఏ ఘోష్ అనేటువంటి వ్యక్తి 1951లో స్వతంత్ర భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే స్వతంత్ర భారతదేశం నేను చెప్తున్నది. ఓకేనా. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన సో సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1951 52 మధ్య కాలంలో జరిగాయి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అక్కడ జరుపుతున్నటువంటి తవ్వకాలకు నాయకుడు ఎవరంటే ఏ ఘోష్. కానీ ఏ ఘోష్కు ఆర్థిక సహకారం అందిస్తుంది ఎవరు, ఏఎస్ఐ ద్వారా సర్ మార్టిమర్ వీలర్. ఓకేనా. ఇక్కడ ఆర్థిక సహాయం అందిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఏ ఘోష్ ఏం చేశాడంటే ఒక 25 స్థావరాలను కనుగొనడం జరిగింది. ఇప్పుడు సో 1951 52 మధ్య కాలంలో సుమారుగా 25 స్థావరాలను కనుక్కున్నాడు. ఈ 25 స్థావరాల్లో ముఖ్యమైనదే ఖాళీ బంగన్ అన్నమాట. ఓకే, ఖాళీ బంగన్ 1951 అనే ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఖాళీ బంగన్ అనేది 1921లో 1951 52 మధ్య కాలంలో కనుక్కున్నటువంటి 25 స్థావరాల్లో ప్రముఖమైనది ఏది అంటే ఖాళీ బంగన్ అనేటువంటి స్థావరం అనేది చూస్తాము. తర్వాత కాలంలో 22 స్థావరాలు కనుక్కున్నారు. ఓకేనా, స్థావరాలు మొత్తం తొలి దశలో ఎన్ని కనుక్కున్నారు? స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ కనుక్కున్నది 25, దాంట్లో ముఖ్యమైనది ఖాళీ బంగనం. నెక్స్ట్ తర్వాత 22 స్థావరాలు కనుక్కున్నాడు. ఇప్పుడు వచ్చేసి గుజరాత్లో ఓకేనా 190కి పైగా స్థావరాలు కనుక్కున్నారు. ఇక్కడ గుజరాత్లో. అలా గుజరాత్లో కరెక్ట్ 190 కాదు, 190కి పైగా ఓకేనా 190కి పైగా గుజరాత్ ప్రాంతంలోనే 190కి పైగా ఈ యొక్క సప్త సింధు స్థావరాలు కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా మనకి ఇదొక 90, ఇదొక 47 కదా. ఓకేనా, 47 అంటే ఆల్మోస్ట్ 237 అనమాట. ఇవి స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి స్థావరాలు. దీనికంటే మీకు ఏమేమి చెప్పుకున్నాము? హరప్ప ఒకటి, నెక్స్ట్ మెహంజదారో, నెక్స్ట్ చానుదారో, సుక్తజందారో, ఇక 4 తీసుకుంటే దగ్గర 240 పైగా సైట్లను మనకి ఇప్పటి వరకు కనుగొనడం జరిగింది. దాంట్లో తొలిదశ సైట్లన్నీ కూడా పాకిస్తాన్లో ఉండిపోయి, మలిదశ సైట్లన్నీ కూడా మనకు 1951 తర్వాత సుమారుగా 237 సైట్స్ కనుక్కున్నారు. అలా ఇప్పటి వరకు జరిపినటువంటి తవ్వకాల ఫలితంగా ఇప్పటి వరకు సింధు నాగరికత మీద ఎన్ని స్థావరాలు కనుక్కున్నారంటే ఇక్కడ 1000 స్థావరాలు కనుక్కున్నారు. చూడండి, ఓకేనా. సింధు నాగరికతకు సంబంధించి ఎన్ని స్థావరాలు కనుక్కున్నారు? 1000 స్థావరాలు కనుగొనడం జరిగింది అన్నమాట. ఇలా 1000 స్థావరాలలో మొత్తం 1000 స్థావరాలు భారతదేశంలో ఉన్న స్థావరాలను మనం 3 రకాలుగా విభజించడం జరిగింది. ఓకేనా, అదేంటంటే పూర్వ సింధు స్థావరాలని,
నెక్స్ట్ పరిణితి చెందిన సింధు స్థావరాలని, పరిణితి చెందిన సింధు స్థావరాలని, నెక్స్ట్ మళ్ళీ సింధు స్థావరాలని, ఇలా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ అంటే మొత్తం 1000 వరకు సింధు స్థావరాలను కనుక్కున్నారు కదా. ఈ 1000 సింధు స్థావరాలను మొత్తం ఏం చేశారంటే ఆ స్థావరాల యొక్క ఉనికిని బట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి, అవి దొరికినటువంటి కాలాన్ని బట్టి, అవి ఏ కాలానికి చెందినవాడు అనే దాన్ని బట్టి మొత్తం సింధు నాగరికత స్థావరాలను 3 దశలుగా విభజించడం జరిగింది. పూర్వ సింధు స్థావరాలు అంటే ఇవి మొత్తం 1000లో ప్రాచీనమైనటువంటి ఊర్లని అర్థం అనమాట. నెక్స్ట్ పరిణితి చెందిన స్థావరాలు, మొత్తం స్థావరాల్లో బాగా ఒక రేంజ్లో వెలిగినటువంటి పట్టణాలని అర్థం. నెక్స్ట్ మళ్ళీ సింధు స్థావరాలు అంటే చివరి దశలో ఈ నాగరికత ఎండయ్యే దశలో మనకు కనిపించినటువంటి స్థావరాలు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఆ విధంగా మొత్తం పూర్వ సింధు స్థావరాలు, పరిణితి చెందిన సింధు స్థావరాలు, మళ్ళీ సింధు స్థావరాలు అనమాట. మళ్ళీ సింధు స్థావరాలకు ఎగ్జాంపుల్ ఒక 2 తీసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే రంగాపూర్ అనమాట. ఓకేనా? రంగాపూర్ ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవది రోజ్ ది అనమాట. రోజ్ ది. రంగాపూర్, రోజ్ ది, కోట్జీ కాదు, రోజ్ ది. ఈ 2 స్థావరాలను మళ్ళీ సింధు స్థావరాలని. పూర్వ సింధు స్థావరాల్లో మొదటిది కాళీబంగన్ అని, కాళీబంగన్, 2 బన్వాల్ అని చెప్తాం అనమాట. కాళీబంగన్, బన్వాలి 2 కూడా పూర్వ సింధు స్థావరాలుగాను పరిణితి చెందిన సింధు స్థావరాలుగా కంటిన్యూ అవుతాయి అనమాట. నెక్స్ట్ తర్వాత పరిణితి చెందిన సింధు స్థావరాల్లో హరప్ప, మెహంజదారో, నెక్స్ట్ తర్వాత చానుదారు, సుప్తజందారు, నెక్స్ట్ తర్వాత లోథాలూర్, ఇవన్నీ సర్కోటోడా, ఇవన్నీ కూడా పరిణితి చెందిన సింధు స్థావరాలు. అంటే సింధు నాగరికత బాగా ఒక రేంజ్లో డెవలప్ అయినటువంటి సమయంలో ఉన్నటువంటి మనుగడలో ఉన్నటువంటి సైట్స్ అనమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క మలిదశ, తొలి దశ, నెక్స్ట్ తర్వాత మలిదశ, పరిణితి చెందిన దశ, పూర్వ దశ అని చెప్పేసి 3 రకాలుగా విభజించుకోవడం జరుగుతుంది. టోటల్ 1000 సైట్లు అని నేను చెప్పేది. ఓకేనా? ఆ విధంగా మనకి త్రవ్వకాలు అనేవి మొదటి దశ తవ్వకాలు, 2వ దశ తవ్వకాలు, 3వ దశ తవ్వకాలను మనము డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అందరితో మనకి ఎంత అయింది ఇప్పటికి? ఇది మనకి 2 టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ మనము ఓకేనా 7:30కి తీసుకుందామండి. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇద్దాం, మీకు కూడా కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. ఓకేనా? స్ట్రెంత్ మాత్రం చాలామంది ఉన్నారు, కానీ మనకు జ్యోతి గారు, రాంప్రసాద్ అండ్ నాగేంద్ర, జయ గారు, వీళ్ళు మాత్రమే వచ్చారు లైవ్కి. రెగ్యులర్గా జరుగుతాయండి. కొద్దిగా మీకు నేను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, కానీ నెక్స్ట్ కరెక్ట్గానే మీకు క్లాసులు జరుగుతాయండి. ఓకేనా? టైం కూడా పెంచుకుంటూ వెళ్తాను నేను. చాట్ చేయండి ఒకసారి, ప్రాబ్లం ఏం లేదు కదా. జయ సార్ ఒకసారి చాట్ చేయండి. నో ప్రాబ్లం కదా. వాయిస్ కానీ ఆడియో అండ్ వీడియో 7:30 to 8 ఆ టైంలో తీసుకుందాం. ఎందుకంటే కొద్దిగా మైక్కి మనం రీఛార్జ్ లేదు, అది కొద్దిగా రెక్టిఫై చేసుకుందామని, ఇంత ఇంకేం లేదు. 8 తర్వాత మళ్ళీ ఒక 2 hours తీసుకుంటానండి. ఓకేనా? మీకు కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. కొద్దిగా వరుసగా 4-5 hours అంటే కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే మేడం. ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ సెషన్ 8కి ఉంటుంది.